పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిని మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్న దేవా, కొద్ది నిమిషాలు నీ వాక్య పాద సన్నిధికి వచ్చాం ప్రభా. అయ్యా, నీ సేవకుడిని నేను మట్టివాడును వట్టివాడును ప్రభా, అల్పుడు నా భాగ్యుడును తండ్రి. ఆనాడు ఇజ్రాయేలీలతో ప్రత్యక్షపు గుడారము ద్వారా మీరు మాట్లాడేవారు. ఈనాడు ఈ మట్టి గుడారాన్ని ప్రభా మీరు మహింపరిచి, ఈ మట్టి గుడారములో నుండి ప్రభా నాకును మాకును అందరికీ అయా మిమ్మల్ని మీరే ప్రత్యక్షపరచుకునమని, అలాగే మిమ్మల్ని చూడగలిగిన కృప, మీ స్వరాన్ని వినగలిగిన కృప, ధన్యము, భాగ్యము మా అందరికీ దయచేయమని, స్థానిక బిడ్డలను బట్టి, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని బట్టి, ఈ పరిసర ప్రాంత ప్రజలందరినీ బట్టి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపిస్తూ ప్రతి వారి మనోనేత్రాలు తెరబడులాగిన సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ధర్మశాస్త్ర గ్రంథ సంగతులను, ఆశ్చర్యకరమైన సంగతులను అయా గ్రహించినట్లు నా కన్నులు తెరువమని భక్తుడు ప్రార్థన చేసిన రీతిగా ఈ సమయంలో గ్రంథవాక్యాన్ని ధ్యానిస్తుండగా గ్రహించగలిగిన కృప నాకు మాకు అందరికీ దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరింతవరకు 20 మంది స్త్రీలను గురించి మనం విన్నాం. ఈరోజు 21వ స్త్రీగా మరొక స్త్రీ గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అప్పుడప్పుడు వచ్చేవారికి బైబిల్ వాక్యం అర్థం కాదు, కానీ ఇక్కడ ఒక స్త్రీని తీసుకుని ఏమే పలానా సందర్భంలో ఉంది, ఏమే పరిస్థితి ఇది, ఏమే ఉనికిది, ఈమె పలానా పరిస్థితిని బట్టి ఇలా మార్పు చెందింది అని చెప్పడం ద్వారా అందరికీ అర్థమవుతుంది. బైబిల్ అంతా చదవనక్కర్లేదు, అర్థం కానక్కర్లేదు. అంటే క్రొత్తగా వచ్చేవారి గురించి, అప్పుడప్పుడు వచ్చేవారి గురించి నేను చెప్తున్నటువంటి మాట ఇది. ఏం అర్థం కాకుండా ఏమీ దేవుడు పంపించడం. శ్రద్ధతో, ఆసక్తితో మనం కూర్చుంటే కొత్త సబ్జెక్ట్ అయినా సరే ఖచ్చితంగా అర్థమైంది. ముందు ఏముండాలి? వినేవారికి ఆసక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి. ఆవిడెవరో మనకెందుకులే అన్నట్టు కాకుండా దైవజనుడు చెప్తున్నటువంటి ఆ సందర్భ సహితమైన వాక్యంలోనికి మనం ఇన్వాల్వ్మెంట్ అవ్వగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి చిన్నప్పుడు తల్లిదండ్రులు కథలు చెప్పేవాళ్ళు. అనగనగనగనగనగా పేదరాశి పెద్దమ్మ, పెద్దమ్మకి 7 కొడుకులు, 7 కొడుకులు ఆటకెళ్ళారు. అవన్నీ మనం చూసామా? కానీ అప్పుడెప్పుడో చెప్పిన పేదరాశి పెద్దమ్మ కథ గుర్తుందా లేదా? అంటే అది నిజమా కాదా అనే విషయాన్ని పక్కన పెడితే ఆ కథ ద్వారా ఒక నీతి నేర్చుకునేవాళ్ళం. అంతే కదండి. ఆ కథ ద్వారా మనం ఏం నేర్చుకునేవాళ్ళం? ఒక నీతి నేర్చుకునేవాళ్ళం. బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా మీకు అనగనగా అనే మాట కనిపించిందా? కనిపించలా. ఎందుకో తెలుసా? ఇది కథ కాదు, నిజం. దేవునికి స్తోత్రం. మన గతంలో లేనటువంటి పెదరాశి పెద్దమ్మ ద్వారానే మనం ఎన్నో పాఠాలు నేర్చుకున్నప్పుడు, మన ముందటి చరిత్రలో ఉన్న స్త్రీల ద్వారా మరి మన ఇంకెన్ని పాఠాలు నేర్చుకోవాలి కదా. అలెగ్జాండర్, ది గ్రేట్ అలెగ్జాండర్ లెసన్స్లో కూడా మనకు నేర్పించారు. మరి అతని ద్వారా మనం ఒక పాఠాన్ని నేర్చుకున్నాం కదా. ద గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు, కానీ ఒక విషపు జ్వరాన్ని జయించలేకపోయాడు. అతను వెళ్తా వెళ్తా ప్రపంచానికి అందించిన సందేశం అని 4 విషయాలు మనం నేర్చుకుంటాం. అలాగే ఈరోజు మరొక స్త్రీ ద్వారా ఒక పాఠం మనం నేర్చుకోబోతున్నాం. ఒక కీలకమైన వచనమండి, కీ పాయింట్. బైబిల్ గ్రంథం అంతటికి కూడా ఒక కీ పాయింట్ లాంటి మాట ఏంటంటే, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికే ఈ సంగతులు రాయబడ్డాయి. బైబిల్లో ఉన్నటువంటి సంగతులు ఎవరి కోసం, ఎందుకోసం అంటే నీ కోసం, నా కోసం. మనకి బుద్ధి లేదు, వాక్యం చదివితే ఏమొస్తుందంట? బుద్ధి వస్తుంది. దేనికి బుద్ధి? బుద్ధి దేనికి అంటే నీ బుద్ధి నిన్ను కాపాడుతుంది అని వాక్యం చెప్తుంది. బుద్ధి లేనివాడు వృద్ధిలోనికి రాడు అని వాక్యం చెప్తుంది. అంటే వృద్ధిలోనికి రావాలంటే ఆ చివరి ఫ్యాన్సీ చేసుకోండి, ఫ్యాన్ తిరిగి ఈ చివరి స్విచ్ అనమాట, దాని పక్కది అనమాట. వెరీ గుడ్, థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేని గురించి మాట్లాడుతున్నాను? బుద్ధి లేని వారికి ఈ వాక్యం వినటం ద్వారా ఏమొస్తుందండి? చెప్పండి అమ్మా. జ్ఞానం లేని వారికి ఈ వాక్యం వినటం ద్వారా ఏమొస్తుంది? బుద్ధి అవసరమా? జ్ఞానం అవసరమా? సరిగ్గా మన పిల్లలు మన చెప్పిన మాట చెప్పినట్టు చేయలేదనుకో, నీకు బుద్ధి జ్ఞానం ఉందా అని తిడతాం. అంటే ఏముండాలి? సహజంగా
కామన్ సెన్స్ అంటారు కదా, జ్ఞానం అనేది ఉండాలి. బుద్ధి లేకపోతే వృద్ధిలోనికి రాడు, జ్ఞానం లేకపోతే ఇల్లు కట్టబడదు. జ్ఞానవంతురాలు తన ఇల్లు, సహజంగా ఇల్లు కట్టేది టాపీ మేస్త్రి, కానీ బైబిల్ చెప్తుంది జ్ఞానవంతురాలు తన ఇల్లు, అది ఇటుక ఇసుక సిమెంట్తో కట్టబడి ఇల్లు కాదు, సంసారం అనేటటువంటి ఇల్లు. నువ్వు మేడమిద్దులో ఉన్నావా, పూరుగుడిసలో ఉన్నావా, రేకుల షెడ్లో ఉన్నావా, బంగాళ బెంకింట్లో ఉన్నావా అనేది ప్రాముఖ్యం కాదు. నువ్వు దేనిలో ఉన్నా నీ సంసారం అనే ఇల్లు నువ్వు కట్టుకోగలగాలి. అది కట్టాలంటే జ్ఞానం ఉండాలి. ఈ బిల్డింగ్ కట్టాలంటే డబ్బు ఉండాలి, ఆ ఇల్లు కట్టాలంటే జ్ఞానం ఉండాలి. మరి జ్ఞానం ఉండాలంటే ఏం చదవాలి? బైబిల్ చదవాలి. బైబిల్ అనగా దేవుని వాక్యం, వాక్యం అనగా దేవుడే, దేవుడు అనగా జ్ఞానం, పైనుండి దిగి వచ్చిన జ్ఞానము అన్నాడు. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయనేందే గుప్తమయ్యున్నవి అన్నారు కొలస్సీ 2:3 ప్రకారం. కాబట్టి బైబిల్ వాక్యాన్ని ప్రతిరోజు చదవండమ్మా అనేది ఎందుకంటే, వాక్యం చదవడం ద్వారా మనలో ఉన్నటువంటి లోపాలు సరిచేయబడతాయి. దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనలో ఉన్న బుద్ధిహీనత బయటికి వెళ్ళిపోతుంది, దేవుని బుద్ధి మనకి వస్తుంది. అంత ఎందుకండి, 6 నెలలు సహవాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అయ్యారంట, అది లోక సామెత. కానీ నేను అంటాను, దేవునితో సహవాసం చేయడం ద్వారా దేవుని గుణాలు మనకు వస్తాయి. మన గుణం మంచిది కాదు, దేవుని గుణం మంచిది. అందుకని బైబిల్ ఏం చెప్తుంది? క్రీస్తు యేసునకు కలిగిన మంచి మనసు మీరు కలిగి ఉన్నంటే మీకు లేదనే అర్థం, నాకు లేదనే అర్థం. మరి అది రావాలంటే ఏం చేయాలి? ఆయనతో స్నేహం చేయాలి. ఆయనతో స్నేహం చేయడం అంటే వాక్యం చదవడమే, ఆయనతో స్నేహం చేయడం అంటే ప్రార్థన చేయడమే. ఈరోజు నేను చెప్తున్నటువంటి ఒక స్త్రీ, ఆ స్త్రీ పేరు రాహాబు. ఆమె ఒకప్పుడు అన్యులతో సహవాసం చేసి ఉండేది. ఆమె జీవితం అన్యులతోనే గడిచిపోయేది. ఆమె జీవితం శాపగ్రస్తమైనటువంటి ప్రాంతంలో ఉండేది. కానీ ఎప్పుడైతే దేవుని గురించి విన్నదో, ఆ తర్వాత ఆమె జీవితం విశ్వాసాల సమూహంలోకి చేర్చబడింది. ఒకప్పుడు ఆమె గతం పాపం, కానీ ఆమె ఫ్యూచర్, ఆమె భవిష్యత్తు అద్భుతం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు మీ గతం ఏంటో నాకు తెలీదు, ఈరోజు ఈమె గురించి మనం వింటున్నప్పుడు మన భవిష్యత్తు కూడా మారిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మన గతాన్ని మార్చుకోగలమా? కానీ మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. అలాగే ఈ రాహబ్ అనే స్త్రీని బట్టి మనం ఒక పాఠం ఈరోజు నేర్చుకోబోతున్నాం. చదువుదాం, ముందు రాసుకోండి, చాలామంది ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారు కాబట్టి రిఫరెన్స్లు చెప్పేస్తాను. హెబ్రీ పత్రిక 11:31. ఈమెను గురించిన ప్రస్తావన బైబిల్ గ్రంథాలు ఎక్కడెక్కడ ఉంటుందో మొత్తం రిఫరెన్స్లు ఇచ్చేస్తాను. హెబ్రీ పత్రిక 11:31, తర్వాత యాకోబు పత్రిక 2:25. యాకోబు పత్రిక 2:25, తర్వాత యెహోషువ గ్రంథం 2:1 అంతా చదివితే టైం సరిపోదు కాబట్టి నేనే చెప్పేస్తాను. యెహోషువ గ్రంథం 2:1 తర్వాత యెహోషువ గ్రంథం 6:17. అదే 6:21-25. ఇక ఇంతే, ఏమి గురించి ఇంకెక్కడ ఉండదండి. నేను ఇచ్చిన ఈ రెఫరెన్స్లోనే ఉంటుంది. ముందే మీకు ఇచ్చేస్తున్నాను రెఫరెన్స్లు, తర్వాత మీకు చదువుకుని డౌట్ ఏదైనా ఉంటే నన్ను అడగొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం నేర్చుకోబోయేటటువంటి అంశం ఎవరి గురించి అంటే రాహాబు అనే స్త్రీ గురించి. చెప్పండి, ఎవరి గురించి? రాహాబు. మనకి ఆమె పరిచయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక కథ అనుకోండి పోని. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన గతంలో రాహాబు అనే ఒక స్త్రీ ఉండేదండి. ఆమె చేసే పని ఏంటంటే ఒక వృత్తి చేసేది. ఏంటా వృత్తి అంటే వేశ్య. చెప్పండి, వేశ్య. వేశ్య అంటే దాని అర్థం ఏంటంటే ఆమె తన శరీరాన్ని అమ్ముకుని ఎరికో అనే పట్టణ ప్రాంతంలో ఒక ఎత్తైనటువంటి స్థలంలో అక్కడికి వచ్చినటువంటి ప్రయాణస్తులు కావచ్చు, అక్కడికి వచ్చినటువంటి వ్యాపారస్తులతో కావచ్చు, ఆమె తన శరీరాన్ని అమ్ముకొని ఆమె వ్యాపారం చేసేటటువంటిది. వారిని వేశ్య అని అంటారు. వేశ్య వృత్తి చేస్తుందా ఆమె. చాలామందికి అసహ్యంగా ఉంటుంది కదా, చెప్తేనే కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. కానీ మరి చేస్తున్నటువంటి ఆమె జీవితం ఆమెకి నచ్చి చేస్తుందా, నచ్చక చేస్తుందా, అవకాశం ఉండి చేస్తుందా, లేక చేస్తుందా, బతుకు తెరువు ఉండి చేస్తుందా, లేక చేస్తుందా అనే విషయాలన్నీ పక్కన పెడితే, వేశ్య వృత్తి అనేది ఒకవేళ ప్రభుత్వాలు, కోర్టులు, జడ్జిమెంట్లు అనుమతి ఇవ్వచ్చేమో, లైసెన్స్లు ఇవ్వచ్చేమో, కానీ పరిశుద్ధ గ్రంథం అనబడినటువంటి ఈ చట్టం ఒప్పుకోదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని న్యాయ స్థానం, దేవుని న్యాయం, దేవుని నీతి
దాన్ని ఒప్పుకోదు. తిండి కోసమా, బ్రతుకుదెరువు కోసమా, దేనికోసం చేస్తున్నావు అనేది పక్కన పెడితే అసలు దేవునికి ఇష్టం లేని కార్యం అది. వ్యభిచారం అనేది దేవునికి ఇష్టం లేని కార్యం. పరిశుద్ధ గ్రంథంలో ఈ పదాలు వాడబడతాయి: జారత్వము, వ్యభిచారము, వేశ్య. ఈ 3 పదాలకి అర్థం చెప్తాను, తర్వాత ఏమో గురించి చెప్తాను. వేశ్య అంటే ఇక రోజు అదే వృత్తితో ఉండేవారిని వేశ్యలు అంటారు. వ్యభిచారము అంటే పెళ్ళైన తర్వాత భర్త ఉండి వేరొకరితో పాపము చేస్తే దాన్ని వ్యభిచారము అంటారు. జారత్వము అంటే వివాహము కాని స్త్రీ వివాహము కాకముందు పురుషుడే కావచ్చు, స్త్రీయే కావచ్చు, పాపం చేస్తే దాన్ని జారత్వము అంటారు. ఇప్పుడు ఈమె జారత్వంలో ఉందా, వ్యభిచారంలో ఉందా, వేశ్య పనిగా చేస్తూ ఉందా? వేశ్య. ఇక ఎప్పుడు అది పెళ్ళయిందా అవ్వలేదా అనే విషయం పక్కన పెట్టండి. ఆమె ఒక వేశ్య అని బైబిలే చెప్తుంది. ఇప్పుడు ఒక వచనం చదువుకుందాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య. చాలండి, తర్వాత చదువుకుందాం. ఈ మాటతో కలిసి చెప్పండి: విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య. ఈమె గురించి ఎక్కడ రాయబడిందో తెలుసా? పాత నిబంధనలోనే కాదు, చరిత్రలోనే కాదు, క్రొత్త నిబంధన గ్రంథంలో రాయబడ్డం ఆశ్చర్యకరం. విశేషకరమైన సంగతి ఏంటంటే, ఇంకా అద్భుతకరమైనటువంటి సంగతి ఏంటంటే, ఈ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి ఎవరి గురించి రాయబడింది తెలుసా? విశ్వాసుల గురించే రాయబడింది. విశ్వాసులతో స్టార్ట్ అయిన ఈ అధ్యాయము ఆఖరి వరకు కూడా గొప్ప 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 విశ్వాసులందరూ కూడా ఈ అధ్యాయంలో ఉన్నారండి. ఇంచుమించు ఒక 30 నుంచి 35 మంది విశ్వాసుల జాబితా ఈ 11వ అధ్యాయంలో కనిపిస్తుందండి. ఈ పత్రిక పౌలు గారు రాశారని అభిప్రాయం, కొంతమందికి కాదని అభిప్రాయం. సరే, ఎవరు రాశారనే విషయం పక్కన పెడితే భక్తుడే రాశారు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుని చిత్తానుసారంగా రాయబడిందే ప్రతి మాట. ఏమండి, వేశ్య అయినటువంటి ఆమె గురించి విశ్వాసుల జాబితాలో రాశారేంటి? వేశ్య అనబడిన ఆమె గురించి విశ్వాసుల జాబితాలో రాశారేంటి? మనం పంచాయతీలోకి వెళ్తే మనకు తెలియనటువంటి ఒక 5-6 తరాల ముందు వాళ్ళ పేర్లు కూడా అక్కడ రాయబడి ఉంటాయి. పలానా ఇంటి పేరట అయినా, పలానా పేరు గల అయినా ఇదో గ్రామ సర్పంచ్గా చేశాడు అని. ఎందుకని ఆ పేరు అక్కడ రాశారు? గ్రామంలో సర్పంచ్ అంటే ఒక అధికారి, గ్రామానికి ఒక అధికారి, గ్రామానికి ఒక అధికారపూర్వకంగా పని చేశాడు కాబట్టి అతని పేరు అక్కడ రాయబడింది. మరి ఏం గొప్ప పని చేసిందని ఏమ గురించి విశ్వాసుల జాబితాలో రాయబడింది? ఆమె ఒక వేశ్య అండి. ఆమె ఒక వేశ్య. అక్కడి వరకు తెలుసు చాలా మందికి. అర్థమవుతుందా? ఇప్పుడు చరిత్ర సందర్భం అంతా ఇప్పుడు చెప్పాను కదా, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 21 వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, నా వైపు చూడండి, మీకు ఇప్పుడు సందర్భం చెప్పేస్తాను. అసలు వేశ్యగా ఉన్న ఆమె గురించి విశ్వాసుల జాబితాలో ఎందుకు రాశారు మీకు అర్థమవడం కోసం. ఏమండి, ఇక 10 నిమిషాలు పడుతుంది నిజం అది చదవాలంటే, ఒక 2 నిమిషాలు మీకు అర్థమయ్యేలా చెప్పేస్తాను. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులు రిలీజ్ అయ్యారు. ఎవరి ద్వారా? మోషే ద్వారా రిలీజ్ అయ్యారు. ఈ రిలీజ్ అయినటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? కానానుకి వెళ్తున్నారు. ఐగుప్తు నుంచి రిలీజ్ అయ్యారు, విడుదల పొందారు. కానాను అంటే కానాను అంటే దేవుడు వాగ్దత్త దేశంలో వారిని ప్రవేశపెడతానని చెప్పాడు. ఏంటా వాగ్దత్త దేశం అంటే? కానాన్లో ఏముందంటే పాలు తేనెలు ప్రవహించు దేశం ఉంది. ఐగుప్తులో ఏముందంటే బానిస బ్రతుకు ఉంది. ఐగుప్తులో ఇశ్రాయేలీలు విట్టి చాకరీ చేస్తున్నారు, బానిస బతుకుతున్నారు. ఆ బానిస బ్రతుకుతున్న వాళ్ళు మొర్ర పెట్టారు. ఆ మొర్ర దేవుని యొద్దకు చేరింది. దేవుడు నిత్యంగా దిగొచ్చి ఒక మనిషిని ఏర్పాటు చేసుకుని మోషే అనే వ్యక్తిని పిలిచి, నా ప్రజలను విడిపించడానికి నేను నిన్ను నాయకునికి ఏర్పాటు చేస్తున్నానని చెప్పి ఆ నాయకుడిని ఐగుప్తు ఫరో దగ్గరికి పంపించి ఫరోతో మాట్లాడించి, ఫరో ఒప్పుకోకపోతే ఆ ఐగుప్తు సామ్రాజ్యం మీదకి తెగులు రప్పించి ఎట్టకేలకి ఆ ఐగుప్తు సామ్రాజ్యం నుంచి బయటికి తీసుకొస్తే, బయటకు వచ్చేసిన తర్వాత తరుముకుంటా వస్తున్నాడు ఫరో తన రథాలు వేసుకుని. దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేయగా దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు. ఎర్ర సముద్రం 2 పాయలైంది. ఆ పాయలైనటువంటి ఆ చోట ఆరిన నేలను వారు నడిచి అవతలికి వెళ్ళిపోయారు. ఈ సైన్యం కూడా వీళ్ళని తరుముతూ మధ్యలోకి వచ్చారు. ఈ ఇశ్రాయేలీలు అవతలికి వెళ్ళిపోయారు. ఈ లోపుగా దేవుడు ఆ జలములను మరల యథాస్థితికి తీసుకొచ్చాడు. ఈ జలములలో, సముద్ర జలములలో పడి ఐగుప్తు సామ్రాజ్యం అంతా కూడా, అంటే ఐగుప్తు శత్రు సైన్యం, ఫరో సైన్యం అంతా కూడా, రథచక్రాలు ఇవన్నీ కూడా నీటిలో మునిగిపోయారు. ఇప్పటికీ కూడా అవశేషాలు ఉన్నాయి. వాళ్ళ ఎముకలు కానీ లేకపోతే వాళ్ళ అస్థిపంజరాలు కానీ వాళ్ళ వెలిగి తీసినటువంటి ఇప్పటికీ కూడా ఆధారాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. వీళ్ళందరూ కూడా ముంచివేయబడ్డారు. ఇక వీళ్ళు ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తున్నారు. వీళ్ళు కనానుకు వెళ్తున్నారు.
కనానికి వెళ్తా ఉంటే చాలా అడ్డంకులు వస్తున్నాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి పట్టణాల వారు కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు, వెళ్ళండి మా ప్రాంతం మీద, కానీ కొంతమంది యాక్సెప్ట్ చేయట్లా. యాక్సెప్ట్ చేస్తే సమాధానంగా వెళ్ళిపోతున్నారు, యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళతో యుద్ధం చేసి వెళ్తున్నారు. అర్థమవుతుందండి? అది ఓకే అన్నారు అనుకో వెళ్తున్నారు, లేదనుకో యుద్ధం, వాళ్ళని జయించి వెళ్తున్నారు. ఎలాగైనా ఆగేది లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే పరమకణాను అనబడిన పరలోకానికి మనం చేరాలంటే మనకు కూడా ఎన్నో అడ్డంకులు వస్తాయి. మనకు కూడా సైతాను విరోధాలు ఎక్కువ, శత్రువులు అనేక మంది చుట్టుముడుతూ ఉంటారు, ఎదురవుతూ ఉంటాయి, పోరాటాలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి నేను చెప్పదగ్గ విషయం ఏంటంటే, అనేక పట్టణాలను మీరు జయించుకుంటూ వెళ్తున్నారు. ఎరికో అనేది మహాపట్నం, ఎరికో అనేది పెద్ద పట్టణం. అది ఎంత పెద్ద పట్టణమో దాని గోడను బట్టి చెప్పవచ్చు. ఎరికో పట్టణానికి చుట్టూ గోడ ఉంటుంది. ఇప్పుడు మన ఇంటి చుట్టూ గోడ కట్టాం, ఎన్ని అంగుళాల మందం ఉంటుంది? 4 అంగుళాలు లేకపోతే 9 అంగుళాలు మహా అయితే, అంతేనా? ఆ ఎరికో ప్రాకారం ఎలా ఉంటుందో తెలుసా? ఆ ఎరికో ప్రాకారం అనేటువంటి ఆ గోడ మీద 6 రథాలు ఒకసారిగా వెళ్తాయంట. 6 రథాలు అంటే 3 రథాలు వెళ్తే 3 రథాలు వస్తాయి, 2 లారీలు వెళ్తే 2 లారీలు తప్పుకుంటాయి అన్నమాట. అంటే గోడే అంత మందం, చూడండి అంత మందం. అలాంటి ఎరికో పట్టణంని జయించి ఇప్పుడు ఇజ్రాయేలీలు ఏం చేయాలి? కానానుకు వెళ్ళాలి. ఇప్పుడు ఎవరైనా ఒక దేశం మీదకి దండెత్తాలి అనుకుంటే, ఆ దేశ ప్రజలకు తెలియకుండా ఎవరైతే యుద్ధం చేయాలనుకుంటున్నారో ఈ దేశంలో నుంచి కొంతమంది వేగుల వారిని, తెలివిగల వారిని పక్కకి తీసుకొచ్చి వేగుల వారిని ఆ దేశానికి పంపించి ఎన్ని పట్టణాలు ఉన్నాయి, ఎన్ని మేళ్ళు ఉన్నాయి, ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని గుట్టలు ఉన్నాయి, ఎంతమంది జనాభా ఉంటారు, వాళ్ళ బలం ఏంటి, వాళ్ళ ఎత్తు ఏంటి, ఇవన్నీ తెలుసుకొని వస్తారు. ఈ తెలుసుకుని వచ్చే వారినే వేగుల వారు అంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు మోషే కాలం అయిపోయింది. మోషే తర్వాత యెహోషువని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యెహోషువ టైం వచ్చేసరికి ఇప్పుడు ఎరికోకి దీనికి నేను చెప్తున్నటువంటి డిస్కషన్ అనమాట. యెహోషువ ఏం చేశాడంటే ఇతను పిలిచి, అరే అయిలారా ఇటండి, ఆ ఎరికో ప్రాంతాన్ని ఇప్పుడు మనం జయించి మనం వెళ్ళాలి, ఆ ఎరికో ప్రాంతాన్ని వేగు చూడండియా అని పంపించాడు. వేగు చూడండియా అని పంపించాడు. ఈ వేగు చూడండియా అని పంపించినటువంటి వీళ్ళిద్దరూ కూడా ఎరికో పట్టణానికి వెళ్ళారు. ఆ ప్రయాణస్తులందరూ కూడా అక్కడికి వెళ్ళేసరికి సమస్యలు పోతారో, రెస్ట్ తీసుకుంటారో, మరి అది పూట కోళవని ఇల్లు. కొంతమంది అనే విషయం ఏంటంటే ఆమె వేష కాదు, ఆమె రూమ్స్ అద్దెకిస్తూ ఉంటుంది అని కొంతమంది అభిప్రాయం. అయితే వేశ్య అనే మాటను బట్టి నేను ఆ రీతిగా చెప్పాల్సి వచ్చింది. ఏదేమైనా విషయాలు తర్వాత విషయం. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ప్రయాణం చేసి వేశ్య అనబడిన రాహాబు ఇంటికి వెళ్ళారండి. రాహాబు ఇంటికి వెళ్ళారో లేదో, వీళ్ళని లోపలికి తీసుకుందో లేదో, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజుగారికి సమాచారం వచ్చేసింది. పలానా ఇజ్రాయేలీల నుంచి లేకపోతే పలానా వాళ్ళు మన దేశానికి వేగు చూడడానికి వచ్చారు, వాళ్ళని ఇంట్లోకి దిగారు, వాళ్ళు మా చేతికి అప్పగించని సైనికులు పంపించేసాడు రాజుగారు. ఎంత విచిత్రం మరి, అంతే కదా. ఇప్పుడు సీసీ కెమెరా ఉంటే మనకు తెలుస్తున్నాయి, కానీ ఆనాడు సీసీ కెమెరా లేనటువంటి టైంలోనే ఎంత జ్ఞానమో చూడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే ఆమె వేగుల వారిని మిద్దె మీదకి ఎక్కించి వాళ్ళని దాచిపెట్టి బయటకు వచ్చి తలుపు తీసి, ఏంటొచ్చారు? రాజుగారు పంపించారు. ఇంట్లో 2 దిగారు కదా, ఆ 2 వేగులు గారు మన శత్రువులు, మన సామ్రాజ్యం దోచుకుంటూ వచ్చారు, పంపించంటే, అబ్బాయి అలాంటి వాళ్ళు ఎవరు రాలేదే. ఒకవేళ బహుశా వాళ్ళు వచ్చిన మాట నిజమే, కానీ ఇదో పలానా చోటుకి వెళ్ళిపోయారు, మీరు వెళ్తే కనుక వాళ్ళని తరిమి పట్టుకోవచ్చు అని మాట మర్మం పెట్టి వాళ్ళని పంపించేసింది, తలుపులు వేసేసింది. ఇదండి ఆమె చేసిన పని. ఇంకా ఎక్కువ ఏమీ చేయాల, ఇదొక్కటే చేసినాం. మరి ఇదొక్కటి చేసిన దానికి ఏమైనా తీసుకొచ్చి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల జాబితాలో ఎందుకు చేర్చారు? ఇప్పుడు మళ్ళీ కంప్లీట్ చదువుతాను చూడండి. రాహాబు గురించి 11:31 వచ్చిన హెబ్రీ పత్రిక. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాస్తవానికి ఆమె చేస్తున్నటువంటి వృత్తి వేశ్య, వ్యభిచారం, లేకపోతే ఇంకొకటి. లేకపోతే ఆమె వేశ్య కాదనుకోండి, కొంతమంది చారిత్రాత్మకంగా చరిత్రకారులు చెప్తున్న రీతిగా ఆమె పూటకోళవాని ఇల్లు అంటే అద్దిస్తుంది అనుకోండి. ఆమె ఎరికో పట్టణంలో ఉంది అంటే శాపగ్రస్తమైన ప్రాంతంలో ఉంది. ఎలాగైనా ఆమె చావడానికి అర్హురాలు, మరణానికి పాత్రురాలు. పాపం వల్ల వచ్చి జీతం మరణానికి పాత్రురాలుగా ఉందాం. కానీ అసలు ఆమెకి విశ్వాసమును బట్టి రాహాబను ఇక్కడ పేరు రాశారు. అసలు ఆమెకి విశ్వాసం ఎలా వచ్చింది? ఆమె వాళ్ళని చేర్చుకున్నందున మాత్రమే విశ్వాసుల జాబితాలో ఆమెని చేర్చబడలేదు. ఇంకొకటి కారణం ఉంది, ఏంటంటే విశ్వాసం. ఆమె ఎలా విశ్వాసం అయింది? ఆమె ఎరికో పట్టణంలో ఉంది కదా, దేవునికి అసలు ఆమె ఎలా విశ్వాసం అయింది?
ఆమె వింది కాబట్టి, ఆమె చెప్పిన సమాచారం కరెక్టే, దేవునికి స్తోత్రం కలుగునుగా. అది మీకు రెఫరెన్స్లో కూడా చదివినిపించి మీకు చెప్తాను. ఇప్పుడు మొట్టమొదటి మాట రాసుకోండి. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య. వేశ్యకి విశ్వాసం ఎలా వచ్చింది? ఇప్పుడు మన అందరం కూడా విగ్రహారాధకులమా కాదు? ఒకప్పుడు మా అమ్మగారు ఉన్నారండి, మా అమ్మగారు సేవ చేస్తూ ఉండేది. మా అమ్మ భయంకరమైన విగ్రహారాధన చేసేది. రోజు మీరు టీచర్ గారేనా వచ్చి ఒక మాట ఉందండి, అమ్మాయి మీ అమ్మగారేమో పాస్టర్ గారు సేవ చేస్తుంటే నువ్వేంటి ఇలా పెట్టావు ఫోటోలు, ఎలాంటి పని చేస్తాను అంటే మరలా టీచర్ వచ్చేసరికి ఇంకా 4 ఫోటోలు తగిలించి పెట్టేదంట. ఎదురెత్తాం, నువ్వేంటి నాకు చెప్పేది ఏంటి? దేవునికి స్తోత్రం, నువ్వేంటి మాకు చెప్పేది ఏంటి? మరి ఈ రోజున ఆమె ఎలా మార్చబడింది, ఆమె కుమారుణ్ణి నేను ఎలా మార్చబడ్డాను, నేను ఎలా సేవకునయ్యాను? కారణం ఉంది. దేవునికి స్తోత్రం కలిగినగా కారణం ఉంది. చాలా మంది అభిప్రాయం ఏంటంటే, ఈ మధ్య మా వెంకటేష్ ఒక పాంప్లెట్ లాంటివి చూపించాడు. ఈరోజు నా స్టేటస్లో పెడతారు కదా చాలా విషయాలు. హిందువులు క్రైస్తవులుగా ఎందుకు మారిపోయారు అన్నదానికి అక్కడ ఒక టైటిల్ రాసుకుంటూ వచ్చారు. 3 మాటలు రాయబడి ఉన్నాయి దాంట్లో. నెంబర్ 1, ఆకలి భయము చేత కొందరు హిందువులు క్రైస్తవులుగా మారిపోయారు. నెంబర్ 2, చావు భయం వల్ల కొంతమంది ముస్లింలు హిందువులు ముస్లింగా మారిపోయారు. అంటే ఆకలి భయం చేత కొందరు క్రైస్తవులుగా మారిపోయారంట, చావు భయం వల్ల కొందరు ముస్లింలుగా మారిపోయారంట. ఏ భయము లేదు కాబట్టే నేను హిందువుగానే ఉన్నాను, హిందువుగానే జీవించు, హిందువుగానే గర్వించు, హిందువుగానే చనిపోను ఒక ఏదో రాసుకొచ్చాను. ఇప్పుడు నేను కుల ప్రస్తావన తీసుకురావట్లేదు సుమా, చదివిన దాన్ని వివరిస్తున్నా. దాన్ని చదివిన వాళ్ళకి ఎవరికైనా బ్లడ్ మరిగిద్ది, రక్తం ఉడుకుద్ది. ఎందుకంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ చదివినప్పుడు విన్నప్పుడు ఎలా ఉంటుంది? ఆవేశం వస్తుంది, ఆవేశం వస్తుంది. ఎవర్రా బాబు ఇది రాసిందే అని ఉంటుంది. రాసినోడు ఒక మూర్ఖుడు అయితే దాన్ని పంపించేవాడు అతి మూర్ఖుడేమో. దేవునికి స్తోత్రం కలిగినగా, అంతే కదండి. ఇప్పుడు అనేక మంది క్రైస్తవులుగా మార్చబడ్డారు, అనేక మంది ముస్లింలుగా మార్చారు. సరే, ఎందుకు మార్చబడ్డారు? కారణం ఉంటుంది. ఆ కారణం వీళ్ళేదో దగ్గరుండి చూసినట్టు, వీళ్ళేదో పరిశీలన చేసినట్టు, వీళ్ళేదో రీసెర్చ్ చేసినట్టు కొన్ని కొటేషన్లు, సొంత కొటేషన్లు రాస్తూ ఉంటారు. ఏ భయంతో మనం క్రైస్తవులం అయిపోయాం ఈ రోజున? తినడానికి తిండి లేదని క్రైస్తవులం అయ్యాము ఈ రోజున మనం, ఆకలి భయంతో. అంటే పోనీ ఇప్పుడు తినడానికి తిండి ఉంది, మారిపోవచ్చుగా. పోనీ మన సర్టిఫికెట్స్ ఏమైనా మార్చేసుకున్నామా? మన మతం ఏమైనా మార్చేసుకున్నామా? కులం ఏమైనా మార్చేసుకున్నామా? హిందూ అనేది ఒక దాని ఏమంటారు, నెగిటివ్. అంటే మీరు ఎక్కడండి అని అడుగుతారు కదా. సింధు నదిని హిందూ నదిగా పిలిచేవారు, దాన్ని క్రమేపీ ఇండస్ అని, తర్వాత ఇండియాగా. ఇది మనం చదువుకున్నాం కదా సోషల్లో. సింధు నది పక్కన నివసించే వారిని ఇండోయిలు లేదా ఇండస్, తర్వాత ఇండియాగా పిలువబడింది. సింధు నది అనగా హిందూ నది, హిందూ నది పక్కన నివసించే వారిని హిందువులు అంటారు. ఇది మనం నేర్చుకున్న పాఠం. ఇది కూడా తెలియకపోతే ఏంటి నాకు అర్థం కాదు, మూర్ఖత్వం కాకపోతే. దేవునికి స్తోత్రం. భారతదేశంలో పుట్టి భారతదేశంలో బ్రతికి బట్టగట్టి ఊపిరి పిలుస్తున్న ప్రతి ఒక్కడు హిందువే. నేను గౌరవంగా చెప్పుకుంటాను, ఇప్పుడు నేను హిందువుని కాదా? ఎవడు కాదనగలడు? నా సర్టిఫికెట్ నేను చూపించగలను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అసలు భక్తి జీవితంలోకి ఈ మతాన్ని కులాన్ని తీసుకొచ్చిన వాడిని తనాలి, అంతేనండి. భక్తి జీవితం, నేను యేసుప్రభుని నమ్ముకున్నానండి, నేను ఆయన ఆదర్శంగా పెట్టుకున్నా. నువ్వు వేరొకరు నమ్ముకున్నావు, నువ్వు ఒక ఆయన ఆదర్శంగా పెట్టుకున్నావు, తప్పే ఉంది. నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది, అంతే కదా. మతం అంటే ఒక ఆలోచన. అరే నీ మతం నీదేనా, నా మాట పట్టించుకోవా అంటారు చూడండి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని. మతం అంటే ఆలోచన. కొంతమందికి చిత్రం అంటే ఏంటంటే, మతం అంటే తెలీదు, మతం కోసం చచ్చిపోతానండి. కులం అంటే తెలీదు, కులం కోసం చచ్చిపోతానండి. మా ఫ్రెండ్ని అడిగాను, అరే నన్ను ఎద్దుగా మాట్లాడావు కదా, నీ కులం ఏంట్రా, నువ్వు చేసే పని ఏంట్రా, నన్ను ఎద్దుగా మాట్లాడాడు. కొంచెం ఏనసంగా మాట్లాడాడు, అడుక్కు తిని బతుకు నీది అన్నట్టు మాట్లాడాడు. నేను సరేరా, నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు, కులం అంటే ఏంట్రా అని అడిగాను. తెల్లమొఖం వేసాడు. మరి అన్ని డైలాగులు ఎందుకు వేసావురా? పోనీ మతం అంటే చెప్పరా? తెల్లమొఖం వేసాడు. మతం అంటే తెలీదు, కులం అంటే తెలీదు, డైలాగులు మాత్రం సూపర్. కులం అనేది ఒక వృత్తి ప్రాతిపాదిక మీద ఏర్పాటు చేయబడిందే కులం, అంతే కదండి. మనుషులు పెరిగారు, మనుషులు బట్టి పనులు పెరిగినాయి, పనులు బట్టి కులాలు పెరిగినాయి. కుండ పని చేసేవాడిని కుమ్మరి అని, లేకపోతే కత్తి పని చేసేవాడిని కమ్మరి అని, రకరకాల పేర్లు, రకరకాల వృత్తులు వచ్చినాయి. అంతేగాని దేవుడేమి పక్షపాతి కాడు కదా.
మనుషులందరూ ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశానికి పాకిస్తాన్కి ఇప్పుడు పడదండి, పడదు. కానీ ఒకప్పుడు భారతదేశం పాకిస్తాన్ అంతా కలిసి ఉండేదా లేదా? ఏమండి? అంటే సర్వమానవాళి ఒకటే, మనుషులందరూ ఒకటే అనే మాట ఎందుకు మర్చిపోతున్నారు మానవత్వం లేకుండా? మన దేశ చరిత్రలో మన దేశ నాయకులు కూడా మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ప్రయాసపడినటువంటి వాళ్ళు కూడా గొప్ప గొప్ప మహానుభావులు గొప్ప గొప్ప మాటలు గొప్ప గొప్ప సూతులు చెప్పారు. దేశం అంటే మట్టి కాదో మనుషులో. ఏమైపోయింది అసలు ఏమైపోయింది జ్ఞానం? ఎక్కడికి వెళ్ళిపోయింది? నేను ఆ మతంలో పుట్టాను కాబట్టి గొప్ప, నేను ఈ కులంలో గొప్ప పుట్టాను కాబట్టి గొప్ప, ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ. తారతమ్యాలు మనుషుల్లో ఉన్నాయి, దేవుళ్ళో లేదు. మనుషులను పుట్టించిన దేవునిలో తారతమ్యాలు భేదాభిప్రాయాలు లేవు. ఈ భేదాలు తీసుకొచ్చింది మనిషే. తన స్వలాభాపేక్ష కోసం, తన ఉనికిని చాటుకోసం, తన గొప్పతనాన్ని పెంచుకోవటం కోసం మనిషి చేసిన కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ కూడా, కుళ్ళు రాజకీయాలు ఇవన్నీ కూడా, మతాలు కులాలు ఇవన్నీ కూడా. దేవునికి లేదు మతం, మనిషికి ఎందుకండి? ప్రతి మనిషి రక్తం దేహంలో ప్రవహిస్తుంది రక్తం కాదా? సబ్జెక్ట్ మారిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకో మాకండే. నేను సబ్జెక్ట్లోనే ఉన్నా. ఏమెందుకు మారిపోయింది మరి? ఏమో కూడా భయంతో మారిపోయింది. ఒకడు అన్నాడు, చావు భయంతో కొందరు ముస్లింలు అయిపోయారు, ఆకలి భయంతో కొందరు క్రైస్తవులు అయిపోయారు అని రాశాడు. కానీ అది రాంగు. కానీ ఏమో భయంతోనే దేవుని నమ్ముకుంది. ఏ భయం అంటే తినడానికి తిండి లెక్క కాదు, సమృద్ధిగా ఉంది. చూడండి, నీతిగా బతికేవాడి కన్నా కూడు తక్కువేమో, కానీ అవినీతిగా బతికేవాడికి సొమ్ము ఎక్కువగా ఉంటుంది. అవినీతిగా బ్రతుకుతుందేమో. ఏమంటే ఒక మాటలో చెప్పాలంటే ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తుంది, లగ్జరీ లైఫ్, సుఖాన్ని అనుభవిస్తుంది, పరపురుషులతో సుఖాన్ని అనుభవిస్తుంది, డబ్బు సంపాదిస్తుంది, తన ఇష్టానుసారంగా జీవిస్తుంది. అలాంటామా భయపడి దేవుణ్ణి నమ్ముకోవడానికి గల కారణం ఏంటి? ఆకలి భయమా? చావు భయమా? కాదు, దేవుని గురించిన భయం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ భయము లేదు కాబట్టి నేను ఎలాగే జీవిస్తున్నానంటే, దేవుడు మహాదేవుడు. ఆయన్ని అసలు ఆయన గురించి వింటేనే ఏమో గుండె కరిగిపోయిందంట. చూస్తే పోతావేమో, జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగునుగా. అసలు దేవుని చూసిన వాడు నాడు నేడు ఎవరు లేరని బైబిల్ చెప్తుంది. ఆయన చూసి బతకలేడే మానవుడు కూడా. మోషే గారు అన్నాడు, నేను చూస్తానయ్యా, నన్ను చూస్తే నువ్వు బతకలేవు మోషే, నా వెనకపాటు చూడు అంటే బండసందులోకి వెళ్ళి ఆయన వెనక బాగానే చూశాడంట మోషే వంటి గొప్ప నాయకుడికే దేవుని చూసే భాగ్యం లేదే. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని చూడాలనుకోవద్దు సుమా, దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే, విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య ఏ విధంగా విశ్వాసుల్లోకి చేర్చబడింది అనే సబ్జెక్ట్ చెప్తున్నాను ఇప్పుడు నేను. ఇప్పుడు మా అమ్మగారు మరి 4 పటాలు తెచ్చిపెట్టేది ఆ టీచర్ వచ్చేసరికి ఆమెకు ఒక బాధ కలిగింది. ఆ బాధ ఏంటంటే, వివాహం అయింది, నేను పుట్టాను, తర్వాత నేను మా తండ్రి గారి దగ్గర ఉన్నాను, ఇప్పుడు నేను కావాలి మా అమ్మకి, ఏం చేయాలో తెలియట్లా, ఏడుస్తుంది. ఆ టైంలో మరలా టీచర్ గారు అనుకుంటూ వచ్చారు, అమ్మ ఏంటి ఏడుస్తున్నావు? నా కొడుకు నాకు కావాలి. అయితే ఆమె విశ్వాసం ఉంచు, ఇదిగో ఈ బైబిల్ చదువు, దేవుడు నీకు కార్యం చేస్తాడు అని ఆమె చెప్పింది. మరి ఈమెకి ఎందుకు మరి ఆ పుస్తకం మీద దృష్టి పడుతుందో నాకు తెలియదు, కానీ ఎస్తేరు గ్రంథం బాగా చదివిందంట మా అమ్మగారు. ఎస్తేరు గ్రంథం బాగా చదివిందంట. చదివితే ఆ ఎస్తేరు ఎన్ని రోజులు ఉపవాసం ఉంది? 3 రోజులు ఉపవాసం ఉంది. ఆ ఉరికమ్మం అనేది తప్పించడం జరిగింది. యూదులందరికీ కూడా ఉరి సిద్ధపరచారు శత్రువులు. ఈ 3 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆ యూదులందరూ కూడా రక్షించబడ్డారు. ఇప్పుడు చదవడం వల్ల, వాక్యం చదవడం వల్ల ఆమెకు ఒక విశ్వాసం వచ్చింది, నేను కూడా ఉపవాసం ఉంటాను, నా బిడ్డ నాకు దక్కుతాడు. తప్పే ఉంది? అర్థమవుతుందా? విశ్వాసం వచ్చింది. 3 రోజులు ఉపవాసం. స్టేషన్కి పిలిచారు. నాకు ఆ సందర్భం మాత్రం తెలుసు, ఏమైనా ప్రార్థన చేసింది అని నాకు తర్వాత చెప్పగా విన్నాను, ఇప్పుడు మీకు చెప్పాను. కానీ స్టేషన్లో, పాత స్టేషన్ అది, పెద్ద చెట్టు ఉండేది, ఒక రేక్ చెట్టు, అది తీసేశారు కానీ కొత్తది కట్టారు. కానీ ఆ స్టేషను ఆయన గుర్తులేదు, కానీ ఆయన మాట్లాడిన సందర్భం ఇంకా నాకు గుర్తుంది. నేను ఇంత ఉంటానేమో, ఇంతకన్నా చిన్నగానే ఉంటానేమో. నన్ను అడుగుతున్నారు పోలీసు అని, ఇలా అడుగుతున్నారు, ఏమనంటే నీకు ఎవరు కావాలి అని అడుగుతున్నారు. ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పలేకపోతున్నాను, కొంచెం భయం వేస్తుంది కదా, పోలీసు వాళ్ళని చిన్నప్పటి నుంచి భయం ఉంటుంది ఎవరికైనా. ఇదిగో నీకు అమ్మ కలితే అమ్మ దగ్గరికి వెళ్ళా అన్నారు, అమ్మ దగ్గరికి వెళ్ళా. నీకు నాన్న కలితే నాన్న దగ్గరికి వెళ్ళన్నారు, నాన్న దగ్గరికి వెళ్ళా. అప్పుడు నేను ఏం చేశాను అంటే, నా క్రియ ద్వారా చెప్పా, నాకు అమ్మ కావాలి, నాన్న కావాలి. కానీ ఆయన ఆల్రెడీ 2 పెళ్లి చేసుకున్నాడు కదా, ఇక ఈమెకి మరి అక్కడ ఉండటం ఇష్టం లేదు కదా. పోలీసు వాళ్ళు నిర్ణయించారు, నువ్వు మగాడు వెళ్ళైనా బతుకుతావు, వేరే పెళ్లి చేసుకున్నావు, వేరే కాపురం పెట్టావు, నీ బతుకు నువ్వు బతకరా, ఆ పిల్లని అమ్మకి ఇచ్చేయాల్సిందే, ఇదే న్యాయం, చట్టం, ధర్మం. నన్ను మా అమ్మ చేతికి అప్పగిచ్చాడు. ఇప్పుడు ఆమె విశ్వాసం బలపడిద్దా బలపడదా?
బలపడింది. అలా దేవుని వైపు తన హృదయాన్ని తిప్పుకుంది. అంతేగాని మా అమ్మ పాస్టమ్ కాబట్టి నేను కూడా విశ్వాసనని ఆమె మారలేదు. మా అమ్మ దేవుడిని నమ్ముకుంది కాబట్టి నేను సేవ చేయాలని నేను సేవకు రాలేదు. దేవునికి స్తోత్రం. ట్రైనింగ్కి వెళ్తే ట్రైనింగ్లో కూడా ఎన్ని ప్రశ్నలు, స్కూల్లో ఉంటే స్కూల్లో ప్రశ్నలు, బైబిల్ కాలేజీకి వెళ్తే బైబిల్ కాలేజీలో ప్రశ్నలు. దేవుడు ఆ చెట్టు ఎందుకు ఎట్టాడు, ఆ చెట్టు ఎందుకు ఎట్టి ఎందుకు తినొద్దన్నాడు, తినొద్దన్నప్పుడు తింటున్నప్పుడు దేవుడు ఆపొచ్చుగా, ఇలాంటి ప్రశ్నలన్నీ వేసి 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 ఇసిగించి ఇప్పుడు చెప్పే స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను కూడా పరిశీలించి పరిగ్రహించి చేసే దేవుడిని నమ్మి ఈ స్థలానికి వచ్చి ప్రకటిస్తున్నానే తప్ప మా అమ్మ నమ్ముకుందాను, మా అమ్మమ్మ నమ్ముకుందాను, మా పూర్వీకులు నమ్ముకున్నారో నేను ఉత్తి పుణ్యాన్ని నమ్మేలా పరిశీలన చేశాను. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన దేవుడు నమ్మాను, విశ్వసించాను. అలాగే ఇప్పుడు మా అమ్మేమో బైబిల్ చదివి తెలుసుకుంది ఆయన శక్తి ఏంటో. రాహబ్ అనే వేశ్య ఏం చేసిందంటే విని తెలుసుకుంది. అంతేనా? ఇప్పుడు మీ అందరికీ సుపరిచితమైన మాట, రోమీలకు రాసిన పత్రిక 10:17 వచ్చిన వినుట వలన, అంతే అందరికీ వచ్చిన మాట, తినక్కర్లా, అంతే, చాలా అయిపోయింది మన వాక్యం. వినుట వలన ఏం కలిగిద్దండి? విశ్వాసం. విశ్వాసం వినటం వల్ల విశ్వాసం వస్తుంది. అయితే దేనిని గురించి వినాలి? దేవుని గురించి వినాలి. ఒక మాట ఉంది, ఇప్పుడు న్యూస్ అంటే వార్తలు, NEWS అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, నలుదిక్కుల నుండి వచ్చే వాటిని వార్తలు. పలానా చోట వరదలు, పలానా చోట కుమ్మవృష్టి, పలానా చోట భూకంపం. ఈ వార్తలు అంటే భయం వస్తుంది. కానీ దేవుని గూర్చిన వార్త బైబిల్ చెప్తుంది, క్రీస్తుని గూర్చిన వార్త నశించుచున్న వారికి విర్రితనంగాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. చాలామంది ఏలకొలం చేస్తారు. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళన్నా ఏలకొలంగా మాట్లాడతారు, వ్యంగ్యంగా చేస్తారు, డిస్కరేజ్ చేస్తారు, దూషణ పాలు చేస్తారు, అల్లరపాలు చేస్తారు, అసహ్యంగా మాట్లాడతారు. అది వాళ్ళకి వెర్రితనం. ఈ మాట వాళ్ళకి వెర్రితనం. కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. యేసుని గురించి తర్వాత చెప్తూ ఉంటుందండి. ఈ మాట చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, యెహోషువ గ్రంథం 2వ ఆమె చెప్పిన మాట చూద్దాం. ఒక వేశ్యగా బ్రతుకుతున్నటువంటి ఆమె చెప్తున్న మాట చూడండి, 2వ అధ్యాయం 10వ వచనం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఈ వేశ్య ఇంట చేరి ఉన్నటువంటి వారితో వేగుల వార్త ఏమో చెప్తుంది, మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోచేసినో, యొర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులని సీహోనుకును ఓగునుకును మీరేమి చేసిద్దరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసిద్దరో ఆ సంగతి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రమును ఒప్పుకుందండి అమ్మా. దేవునికి స్తోత్రం కలుగునుగా. కారు గాని కారు, షికారు, పుకారు, రకరకాలు అంటారు. ఏమండి, ఏదేమైనా ఒక సన్నివేశం జరిగిందనుకోండి, అది అద్భుతం అనుకోండి, వెళ్ళిపోదా? మనసు కంటే వేగంగా వెళ్ళిపోద్ది వార్త. మనసు వేగంగా వెళ్తుంది దానికంటే స్పీడ్గా. నేను ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు టీవీలు ఉన్నాయి, న్యూస్లు ఉన్నాయి, అప్పుడు ఏమీ లేకపోయినా ఇప్పుడు ఎరుకో పట్టణం అనేది అనేక మంది ప్రయాణస్తులు ప్రయాణించి అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక గొప్ప ఉనికి ఉంది ఆ స్థలంలో, ఆ ప్రాంతంలో, ఆ పట్టణానికి సంబంధించి. అనేక మంది ప్రయాణికులు అక్కడికి వెళ్తూ ఉంటారు. ఈ ప్రయాణికులు వెళ్తూ అక్కడ వార్తలు ఇక్కడికి చారేసేవాళ్ళు. ఈమెకి ఎలా తెలిసిందంటే, అక్కడ వార్త తెలిసిన వాళ్ళు ఇక్కడికి ప్రయాణం చేసి వచ్చినప్పుడు, ఈమె ఇంటి దగ్గర ఉన్నప్పుడు, లేకపోతే ఈమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమెకి చెబితే, అవునా సముద్రం 2 పాయలు అయిపోయిందా, ఆరిపోయిన నేల మీద నడిచారా, వాళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి, ఇట్లాగనమాట. విన్నటువంటి ఆమె గుండె కరిగిపోయిందంట. కరిగిపోవడం పశ్చాత్తాపానికి సాదృశ్యం. దేవుని గురించి ఆమె విని, దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు, దేవుడు సాహస కార్యాలు చేస్తాడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు, ఇశ్రాయేలుల దేవుడే దేవుడు అని విశ్వాసం ఉంచింది, నమ్మింది. పలానా సీహోను, పలానా రాజులను కూడా మీరు ఎలా ఆతం చేశారో మాకు తెలుసు. ఇప్పుడు ఎరుక పట్టణాన్ని కూడా, మా ప్రాంతాన్ని కూడా మీరు నాశనం చేస్తారు నాకు తెలుసు. మీ ముందు నిలవడానికి ఎవరికి ధైర్యమో సరిపోదు అని ఒప్పుకుందండి మా తల్లి. దేవునికి స్తోత్రం. కొంతమంది ఒప్పుకోరు, నేను గొప్ప అంటే నేను గొప్ప అంటారు. కానీ ఏమంటది, మీ దేవుడు గొప్ప, మీరు గొప్ప, మీ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మేము విన్నాం, మా గుండెలు కరిగిపోయినాయి. విన్నది కాబట్టి విశ్వాసం వచ్చింది. విశ్వాసం వచ్చింది కాబట్టి వాళ్ళని చేర్చుకుంది, వాళ్ళని కాపాడింది, వాళ్ళకి షెల్టర్ ఇచ్చింది, వాళ్ళకి సహాయం చేసింది. అందుకనే ఆమె గురించిన ప్రస్తావన హెబ్రీ పత్రిక 11:31 వచనంలో విశ్వాసుల జాబితాలో రాయబడింది. మరి నా పేరు జీవగ్రంథంలో రాయబడాలంటే ఏమండి, మనలో ఏముండాలి? మరి మనలో విశ్వాసం ఉండాలంటే మనం ఏం చేయాలి? సీరియల్స్ చూడాలా, సినిమాలు చూడాలా, ఏమండి, అవేమంటారు ఉప్పర్ మీటింగ్లు పెట్టాలా,
ఒక్కరుగా ఉంటే దేవుని స్తుతించాలా, నలుగురిలో ఉంటే దేవుని గురించి మాట్లాడాలా. దేవునికి స్తోత్రం కలిగినగా అప్పుడు వస్తుంది విశ్వాసం. మనం ఏదైతే వింటామో, ఏదైతే చూస్తామో అదే చూడండి కళ్ళలో కూడా వస్తాయి. అవునా? కొంతమందికి పాస్టర్ గారు దెయ్యం వచ్చండి, పేక పిసికేసిందండి, రాత్రి నిద్రట్లేదండి. ఎందుకని? రాత్రి అంతా దెయ్యాల సినిమా చూస్తే దెయ్యాలు రాకుండా దేవుడికి కళ్ళకి వస్తాడా? ఏసు రక్తమయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి గమనించాలి, నీకు విశ్వాసం రావాలంటే నెంబర్ 1 చదవాలి, నెంబర్ 2 వినాలి. చదవడం వల్ల వినటం వల్ల వచ్చేదే జ్ఞానం. ఒకప్పుడు అజ్ఞానియమా, ఒకప్పుడు ఏంటంటే అజ్ఞాని అనేటువంటి ఏమే జ్ఞానం పొందుకుందంట. దేవునికి స్తోత్రం. ఏమండి ఒక మాట చెప్పనివ్వండి, ఆనాడు అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టు ఊరుకున్నాడు, కానీ ఇప్పుడైతే అంతటా అందరూ ఏం పొందాలంట? మారు మనసు పొందాలంట. నేను అంటాను, అజ్ఞాన కాలంలోనే మారు మనసు పొందింది. అజ్ఞాన కాలం అంటే మీకు అర్థం అవడం కోసం కొంచెం ఈ వాతావరణాన్ని బట్టి అందరికీ కూడా కొంచెం బద్ధకం వస్తుంది. కొంచెం యాక్టివ్ చేయాలని కొంచెం నవ్వాలి. మీరు నవ్వాలంటే నేను జోక్ వేయాలి. దేవునికి స్తోత్రం. ఏమంటే చెప్పమంటారా? అజ్ఞాన కాలం అంటే అది ఎంత అజ్ఞాన కాలమో చెప్తాను వినండి. ఈ మధ్య కాలంలోనే నేను విన్నాను దైవజనులు చెప్పగా, అది మీకు చెప్తున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక భార్య భర్త గుణపం తీసుకుని పార పనికి వెళ్ళారండి. ఎండ వచ్చే వరకు పని చేశారు. పని చేశాక మధ్యాహ్నం 12 అయింది. అప్పుడు ఏమేస్తుంది? భోజనం చేస్తాకి వెళ్ళారు. భోజనం చేసి వచ్చిన తర్వాత ఆ గుణపని పట్టుకున్నారు మరలా పని చేద్దామని. ఏమవుతుంది? ఎండకే కాలుతుందని చెప్పేసి ఇద్దరు కూర్చున్నారు. ఆ పక్కనే రిషి వెళ్తా అడిగాడు, ఏంట్రా పని చేయకుండా కూర్చున్నారు అని అడిగితే అతగాడు ఋషికి చెప్పిన సమాధానం ఏంటంటే, మా గుణపానికి జ్వరం వచ్చింది అన్నాడు. గుణపానికి ఏమొచ్చిందంట? అప్పుడు ఋషి తెలివిగలడు ఏం చెప్పాలి? ఏమంటావు నువ్వైతే? గుణపానికి జ్వరం వస్తామంట, పెచ్చోడ మూడుకడ అనాలి. ఋషి ఏమన్నాడు తెలుసా? అంటే ఋషి లాంటి వ్యక్తి. ఋషి ఏమన్నాడు తెలుసా? జ్వరం వస్తే అలా పెట్టుకూర్చున్నాండి, హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా. గుణపానికి జ్వరం ఎత్తామంటే అదొక పెచ్చ. ఇంకొకటేమో, ఒరే గుణపానికి జ్వరం అయితే అడ్డ పెట్టి కూర్చున్నామంటే హాస్పిటల్కి తీసుకెళ్ళరా అని అంటే, మనోడు నిజమే కదా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా అని ఆ గుణపానికి టవల్ చుట్టేసి ఆ టవల్ పట్టుకుని గుణపాన్ని పట్టుకుని పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఈ పరిగెట్టుకుంటూ వెళ్తున్న సిచ్యువేషన్ దగ్గరగా కాంపౌండర్ చూశాడు. గుండె వణిగిపోయింది. అమ్మో, ఈ డాక్టర్ ఏదో టాబ్లెట్ తేడాకి ఇచ్చేసాడు, బాబోయ్ చంపేత కొత్త నేను పరారైపోదామని. డాక్టర్ గారు ఏం చేశారండి? ఏం తేడా చేశారు? కొనిపించుకొచ్చేస్తాను, పొడి చేస్తాక చంపేస్తాక నేను వెళ్ళిపోతాను, బతుకుంటే బలసగడం బతుకుతాను. బాబాయ్ నీకు దండం బాబు, నీ ఉద్యోగానికి దండం బాబాయ్ అని పరారు. ఒరే ఏదో చెప్పరా, డాక్టర్ లేడని చెప్పరా. నేను చెప్పను బాబోయ్, నేను వెళ్ళిపోతాను బాబు. వెళ్ళిపోయాడు. తీరవాడు వచ్చాడు. ఈడేమో భయంతో వణిపోతున్నాడు. సార్ మా గుణపానికి జ్వరం వచ్చింది సార్ అని అన్నాడు. అందుకే వచ్చావా అన్నాడు. అందుకే వచ్చానండి. అందుకే వచ్చావా? నిజంగా అందుకే వచ్చానండి, నా గుణపానికి జ్వరం వచ్చింది కదా చూడండి సార్ అంటే, దేవునికి స్తోత్రం. ఈడు ఇప్పుడు మంచినీళ్ళు తాగి ఏమన్నాడంటే, నీ గుణపానికి జ్వరం వచ్చింది కదా, ఇప్పుడు నీ గుణపానికి జ్వరం తగ్గాలంటే మన ఊరి చివరి చెరువు ఉంది కదా, ఆ చెరువులో ముంచరా బాబు అన్నాడంట. దేవునికి స్తోత్రం. తీసుకెళ్ళి చెరువులో ముంచాడు. ఏమైంది? జ్వరం 2 రోజులకి ఆడి భార్యకి జ్వరం వచ్చిందంట. ఏం చేశాడు? మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే అదే చెప్తాడు అని చెప్పి భార్యని తీసుకెళ్ళి చెర్ర ముంచాడంట. చచ్చిపోయిందంట. అర్థమైంది? అంటే అది ఎంత అజ్ఞాన కాలం అండి అది. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టు ఊరుకున్నాడు. కానీ ఈ జ్ఞానకాలం ఎంత టెక్నాలజీ పెరిగిపోయిందండి, ఎంత టెక్నాలజీ. ఎక్కడో ఈ రోజున భూకంపం వస్తుంది, ఎక్కడో వరదంటే ఈరోజు మొత్తం చూసేస్తున్నాం. ఎక్కడ దేశ విదేశాల్లో ఉన్న ప్రాంతాలన్నీ మనం కళ్ళ ముందు, ప్రపంచం అంతా ఫోన్లోకి వచ్చేసింది ఈ రోజున. ఎంత జ్ఞానం! మరి ఎంత జ్ఞానకాలంలో కూడా నువ్వు అజ్ఞానంగా కులమో మతమో అది ఇది అని మాట్లాడుతున్నావంటే దేవుడు తీర్పులోకి తీసుకువస్తాడు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది జ్ఞానకాలం, అజ్ఞానకాలం కాదు. ఇప్పుడు రాహాబను వేశ్య దేవుని గురించి విని ఆమె గుండె కరిగిపోయి వింటా ఉంది, కూర్చునుంది. అదే టైంకి ఆ ఇజ్రాయేలీల గ్రూప్కి సంబంధించిన వాళ్ళు వచ్చారు. వాళ్ళ ఇంట్లో చేర్చుకుంది, వాళ్ళతో మాట్లాడుతుంది. అయ్యా నేను దేవుని గురించి విన్నానయ్యా, మీ దేవుడు చాలా గొప్ప దేవుడయ్యా అని విశ్వాసంలోకి చేరిందండి అమ్మ. అలా విశ్వాసంలోకి వచ్చింది. విశ్వాసం నిన్ను ఏం చేస్తుందో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. ఆమె పాపం అంతా కడిగి వేయబడిందండి విశ్వాసం ద్వారా. చాలా మంది అంటారు, ఈ క్రైస్తవులందరూ పాపులురా అంటారు. నేను అంటాను, సరే హాస్పిటల్కి ఎవరు వెళ్తారు? అనారోగ్యం వచ్చిన వాళ్ళకి వెళ్ళేది అంతే కదండి. కాళ్ళు చేతులు తెగిపోయిన వాళ్ళు, బొంట్లో బాగున్న వాళ్ళకి వెళ్ళేది. ఇది ఒక హాస్పిటల్ లాంటిది.
ఇది దేవుని మందిరం, ఒక హాస్పిటల్ లాంటిది. ఈ హాస్పిటల్కి రోగులే వస్తారు. అందుకని యేసుప్రభులు వారు అన్నారు, ఆరోగ్యము కలిగిన వానికి డాక్టరు అక్కర్లేదు కదా. ఇప్పుడు నేను అంటాను, ఈమె పేషెంట్. ఈ పేషెంట్ దగ్గరికి వేగులు వారు వెళ్ళారు, డాక్టర్లు వెళ్ళారు. ఆ డాక్టర్లను చేర్చుకుంది, ఆమె రోగం పోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. రోమపత్రిక 5:1. కాబట్టి విశ్వాసము మూలముగా స్పష్టంగా చదవాలండి. మనము అది చాలు. విశ్వాసం మూలముగా మనం ఎలా తీర్చబడుతున్నాం? ఇప్పుడు చెల్లుందండి, మౌనికైనా కదా పేరు. దేవుని ఎంత విశ్వాసం ఉంచావు కదమ్మా, దేవుడు నీకు విశ్వాసమేగా, నువ్వు నీతి మంత్రాలుగా తీర్చబడ్డావు. దేవుడు అంటే విశ్వాసమేగా నీకు, నువ్వు నీతి మంత్రిగా తీర్చబడ్డావు. ఆమె ఒకప్పుడు పాపపు జీవితాన్ని జీవించేది. ఎప్పుడైతే దేవుని గురించి విందో, వాళ్ళని చేర్చుకుందో, వాళ్ళతో కమిట్మెంట్కి వచ్చిందో, ఆ పాపం చేయడం మానేసింది. ఇప్పుడు తెల్లారితే ఎవడొస్తాడు, ఎవడు డబ్బులు తెస్తాడు, ఎవరితో చెప్పకూడదు అనుకుంటున్నా. ఇజ్రాయిలీలు ఎప్పుడు వస్తారు, ఈ పట్టణాన్ని ఎప్పుడు పట్టుకుంటారో, నేను ఎప్పుడు వాళ్ళతో చేరాలి, నూతన నిరీక్షణ. ఈమె నిరీక్షణ ఒకప్పుడు ఎవడొస్తాడు, ఎవరితో పాపం చేద్దాం, ఎలా డబ్బు సంపాదిద్దాం అనేది ఒకప్పుడు నిరీక్షణ. ఎప్పుడైతే దేవుని గురించి విందో, దేవుని బిడ్డలకి ఈమె సహాయం చేస్తుందో, వాళ్ళతో కమిట్మెంట్కి వచ్చిందో, అది మీకు తర్వాత చెప్తా కమిట్మెంట్ ఏంటో. ఆ కమిట్మెంట్కి వచ్చిన తర్వాత ఎప్పుడు వాళ్ళు వస్తారో, ఎప్పుడు వీళ్ళు ఈ ప్రాంతాన్ని జయిస్తారో, నేను ఎప్పుడు ఆ జనంలోకి వెళ్తానో, నేను ఎప్పుడు ఆ గుంపులోకి వెళ్తానో. ఒకప్పుడు అవిశ్వాసులతో ఉండేది, ఇప్పుడు విశ్వాసుల గుంపులోకి వచ్చింది. అసలు అద్భుతమైన మాట ఆఖరిలో చెప్తానండి. అసలు యేసు ప్రభులు వారికి పూర్వీకురాలైందండి అమ్మా. యేసు ప్రభులు వారి వంశావళిలో చేర్చబడిందండి అమ్మా. ఒక వేశ్య, ఒక పాపపు స్త్రీ, ఒక వ్యభిచారం చేసే స్త్రీ యేసు ప్రభుల వారి వంశంలోకి ఎలా చేర్చబడిందంటే, ఆమె విశ్వాసం ఆమెను నీతిమంతురాలుగా తీర్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రోజున చాలా మంది వింటున్నారు కానీ అవతలికి వెళ్ళి దులిపేసుకున్నారంతే. అవతలికి వెళ్ళి మీరు యాకోబు పత్రికలో రాబడింది, మీరు వినుముట్ట మట్టుకు వినుచు. ఏమండి చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. ఈరోజు మనందరికీ ఒక హెచ్చరిక ఈ మాట. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండి, ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకుని మనుషుని పోలి ఉన్నాడు. ఇప్పుడు మనం ముఖాన్ని అద్దంలో చూసుకున్నామండి, అవతలికి వెళ్ళిన తర్వాత మర్చిపోతామా? ఇక్కడ విని అవతలికి వెళ్ళి వాక్యాన్ని మర్చిపోతే అంతే సమానం. ఇప్పుడు విని ఆమె మర్చిపోలేదు, విని విడిచిపెట్టలేదు, విని గుండెల్లోకి చేర్చుకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా మంది ఈ రోజున యేసుని గురించిన వార్త వింటున్నారు, కానీ యేసయ్యని హృదయంలోకి చేర్చుకుంటారు. ఎందుకు తెలుసా? మా ఆయన ఊరుకోడండి, మా అత్తగారు ఊరుకోరండి, మా మావయ్య గారు ఊరుకోరండి, మా పూర్వీకులు ఊరుకోరండి, మాది సనాతన ధర్మం అండి అని రకరకాలుగా తమ్ము మోసం చేసుకుంటున్నారు. ఈరోజు ఈ మాటలు మీరు వింటున్నారంటే దేవుని కృప మీ మీద ఉంది. మీరు సత్యాన్ని తెలుసుకోవాలని, సత్య దేవుడిని గ్రహించి తెలుసుకోవాలని, పరిశీలించి తెలుసుకోవాలని, దేవుడు ఎవరు అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలని ఈ మాటలను దేవుడు మీకు వినిపింపజేస్తున్నాడు. వినేసే వినే దాంట్లో ఇది కూడా వట్లే అని వదిలేస్తే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్న వాళ్ళు అవుతారు. నేను నా ఉపయోగం కోసం చెప్పట్లా, దేవుళ్ళు అనేది కరెక్ట్ కాదు. దేవుడు ఒక్కడే, ప్రపంచానికి సూర్యుడు ఒక్కడే, ధర్మంగా స్త్రీకి భర్త ఒకడే, ధర్మంగా పిల్లలకి తండ్రి ఒక్కడే, అలాగే ప్రపంచానికి దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. ఆమె తెలుసుకుంది. ఎరుకో పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆమె, ఒక వేశ్యావృత్తి చేసే ఆమె ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన ఆ దేవుడు తప్ప మరొక దేవుడు ఏడండి? ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి తన ప్రజల్ని బానిస బ్రతుకు నుంచి విడిపించిన ఆ దేవుడు కాక మరి ఏ దేవుడు ఉన్నాడండి అని ఆ దేవుడిని విశ్వసించి ఆ దేవుని ప్రజలైన వారిని ఇంట్లోకి చేర్చుకుంది. నేను అంటాను, వేగుల వారిని ఆమె ఇంట్లోకి చేర్చుకుంది. నీవు నేనేం చేయాలి తెలుసా? యేసయ్యని ఇంట్లోకి చేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొదటి మాట ముగిస్తున్నానండి. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య. ఇప్పుడు ఆమె గురించి 11వ అధ్యాయం విశ్వాసుల జాబితాలో ఎందుకు రాయబడిందంటే, ఆమె విశ్వాసం ఉంచింది దేవుని యందు, అందుకనే ఆమె పేరు ఇక్కడ రాయబడింది. విశ్వాసం ఒకటి ఉంటే సరిపోద్దా? నువ్వు నేను నీతిమంతులుగా తీర్చబడాలంటే విశ్వాసానికి ఇంకొకటి యాడ్ అవ్వాలి. అది లేకపోతే విశ్వాసం చచ్చిపోద్ది. అదేంటో చెప్పగలుగుతారా? అది ఒకసారి సహోదరికి చప్పట్లు కొట్టండి, గట్టిగా కొంచెం గట్టి కొట్టండి అమ్మా. కొట్టవా? ఏమీ లేకపోతే ఏం చచ్చిపోద్ది? క్రియ లేకపోతే విశ్వాసం చచ్చిపోద్ది. నాకు విశ్వాసం ఉందండి అని చెప్పుకుంటారు కొంతమంది. ఏం ఉపయోగం దానివల్ల? నేను దేవుడిని నమ్మానండి, ఏంటి ఉపయోగం దానివల్ల? నేను ప్రభువుని నమ్మానని నోటి మాట ద్వారా చెప్పడం కాదు, నీ క్రియలు చెప్పాలి. నిజముగా ఇతడు దేవుని కుమారుడు అని యేసు ప్రభుల వారు చెప్పాడు చూడండి. ఎవరిని బట్టి? జక్కయ్యని బట్టి, పొట్టి జక్కని బట్టి యేసు ప్రభుల వారు ఏమన్నారు?
ఇతడును నిజముగా అబ్రాహాము కుమారుడే అని యేసయ్య జక్కయ్యని బట్టి సాక్ష్యం చెప్పాడు. ఎందుకని? యేసయ్య తన ఇంట్లోకి రాగానే యేసయ్య, మీకు విషయం చెప్తాను వినండి. క్రియ అంటే ఏంటో చెప్తున్నాను. క్రియ రెండో మాట రాసుకోండి. క్రియల మూలముగా నీతిమంతురాలని తీర్చబడిన రాహాబు. క్రియల మూలముగా నీతిమంతురాలని తీర్చబడిన రాహాబు. సరే, క్రియ అంటే ఏంటో చెప్తున్నాను వినండి. జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలు చేసేవాడండి. ఎలాగంటే ఒక జలగలంటోడండి. తన బంధువు, రక్త సంబంధ స్నేహితుడని చూసేవాడు కాదు. అందరి డబ్బు ముఖ్యం, మనిషి ముఖ్యం కాదు. మానవత్వం లేదే అతని దగ్గర. డబ్బుంటే మాట్లాడు, డబ్బుంటే ఉండు, లేకపోతే పో అతను అనే వ్యక్తి అన్నమాట. అలాంటి వ్యక్తి యేసు ప్రభుని గురించి విన్నాడండి. విని ఆయన్ని చూడాలని ఆశ కలిగిందండి. ఆయనకి ఏం కలిగింది? చూడాలని ఆశ కలిగింది. చూడటానికేమో అతను పొట్టివాడు. అదేంటంటే చూడడానికి కళ్ళు ఉండాలి కానీ హైట్తో పని ఏంది అనుకుంటున్నారా? ఆయన ఎక్కడ ఉన్నాడంటే అక్కడ గుంపులు జనం. ఆ గుంపులు జనంలోకి వెళ్ళాలంటే పొట్టుడు వల్ల అవదు. ఏజ్ రక్తం విజయం. ఒకసారి మన ఊరికి మెగాస్టార్ చిరంజీవి గారు వస్తున్నారంటే అప్పుడు ఆయన పోటీ చేసినప్పుడు నేను కూడా వెళ్ళి, అప్పుడు నేను పొట్టువాడిని. వెనకాల ఎవరు లేరండి, అసలు వెనకాల ఎవరు లేరు. ముందే కనబడుతుంది ఇక వస్తున్నాడు మెగాస్టార్ గారిని చూడాలి. ఫోటోలు ఫోన్లు లేవు, ఉంటే ఫోటో తీసేద్దును, లేవుగా. అప్పుడు అంత వయసు కాదుగా. ఎప్పుడు వచ్చేసారని బోలోమంటే వెనకాల మేడం తిప్పి కాలు తీసి కాలేడతానికి ప్లేస్ లేదు. ఏం చేయాలి అర్థం కావట్లా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి తెలుసా? మా అమ్మగుతా నమ్ము అన్నాను, నేను చచ్చిపోతానేమో బాబాయ్. ఏంటి తొక్కిసలాటండి గుంపులు. అసలు తొక్కేసుకుని మెగాస్టార్ జిందాబాద్ అన్నారు. రే మెగాస్టార్ కదా, నేను చచ్చిపోయేలా ఉన్నాను. మిగతా నాకు ప్లేస్ ఇక నుంచి ఆయన చూడాలనే తాపత్రం పోయి, నేను బతకాలనే తాపత్రం తోసుకుంటా ఎక్కుకుంటా తోసుకుంటా వెళ్ళిపోయి రాంబొడ్డ గారు హోటల్ చూసారా? ఆ హోటల్ తమ్మం చూసారా? ఆ తమ్మమే కూర్చొనేట్టాగా. ఇప్పటికే తమ్మం చూస్తే నాకు అదే సన్నివేశం గుర్తొస్తుంది. ఏసు రక్తం. అందుకని మనం ఎంత ఉన్నామో అంత తగ్గ పనులే చెయ్యాలి. నేను చేసిన సాహసం జక్కయ్య గారు చేయలే. నేను చేసిన సాహసం గుంపులోకి వెళ్తే తొక్కేస్తారు అని ఈయన చెట్టు ఎక్కాడు. ఆ పని ముందు చేయాల్సింది. అందరినేమో ఈ హాల్లో ఎక్కేసారు, పైపైన ఎక్కేసి చూస్తున్నారు. నేను అది పెద్ద పోటుగడ్లాగా వెళ్ళిపోయాను రోడ్డు మీదగా, తొక్కే వదలాడేశారు అంతే. దేవునికి స్తోత్రం. ఈ జక్కయ్య అలా చేయలేదండి. చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కితే యేసయ్య మార్గంగా వెళ్తా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన చూడాలని ఆశతో వచ్చాడు. కానీ ఈయన ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అసలు ఈయన ఆయన ఎక్కమన్నాడేమో అన్నట్టు పైకి చూసి జక్కయ్య దిగో అన్నాడు. ఆశ్చర్యం కదండి ఇదేంటి? నా పేరు పెట్టి పిలుస్తున్నాడు ఈయన, నా పేరు తెలిసి ఈయనకి అని గప్ప కిందకి దిగి వచ్చాడు. అయ్యా నా ఇంట్లోకి రండి అయ్యా అని అడుగుతున్నాడు. సరే పద వస్తానన్నాడు. అందరూ అసహించుకుంటున్నారు. చిచ్చే వాడింట్లో భోజనం చేస్తున్నాడు ఈయన, ఆ సొంగరింట్లో భోజనం చేస్తున్నాడు, చేయగడుగుతున్నాడు. మీరు కూడా అనుకుంటారు కదా కొంతమంది, అబ్బో పాస్టర్ గారికి మన తేడా లేదురా, ఎక్కడ పడితే అక్కడ చేయగడిగేస్తాడు. మన కొంతమందికి మన సమాజంలో ఉండే పిచ్చది, వాళ్ళ ఇంటికాడ చేయగడుతుంటే చే అంటారు. ఏసు రక్తమే చేయం. పేతురు గారిని పౌలు గారు ఎడపెడ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసారు తెలుసా? పేతురు గారు ఒకసారి యూదులు కాని చోట భోజనం చేస్తుంటే యూదులు వచ్చారని చెయ్యి వెనక్కి తీసేసుకుని వెనక్కి వెళ్ళిపోతాడు. ఆ సన్నివేశం భలే ఉంటుంది. పౌలు గారు నువ్వు అసలు క్రైస్తవుడువేనా, నువ్వు క్రీస్తు నమ్ముకున్నావు, క్రీస్తుని ప్రకటిస్తున్నావు, పేతురు గారికి పడిపోయింది అక్కడ. ఏసు రక్తం అయ్యాం. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ మనకు ఉండకూడదు. అందరూ అనుకుంటున్నారు పలానా సొంకరింట్లోకి వెళ్ళాడు యేసయ్య, అదే పరిశుద్ధి అంటారుగా, సొంకరింట్లో చేయగడుతుంటే అందరూ తిట్టుకున్నారు. కానీ ఆయన మాత్రం నేను ఇంట ఉండవలసింది, సరే పద అని అంటే ఆయన అందరికీ విందు ఏర్పాటు చేశాడు. విందు చేసిన తర్వాత ఎక్కడో లోపల దాచుకున్న బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఆ ఇటుకరాయి తీసి, అది అప్పుడు బీరువాలు లేవు కదా, ఆ ఇటుకరాయి తీసి అక్కడ మొత్తం తీసుకొచ్చి పేదలందరిని పిలిచి పేదలందరికీ తన ఆస్తిని అంతా పనిచేశాడు. మీకు అర్థమైతే గట్టిగా చప్పట్లు కొట్టాలి. యేసు ప్రభులు వారు చెప్పారా పంచమని? మరి ఎందుకు పంచాడు? అతని కన్నును తెరవబడ్డాయి. డబ్బు కాదు శాశ్వతం, డబ్బు కాదు రక్షించేది, ఈయనే లోకరక్షకుడు అని నమ్మాడు. కాబట్టి డబ్బు నన్ను రక్షించని చెప్పి లోపల ఉన్న అక్రమంతో కూడిన సొమ్మంతా ధర్మశాస్త్రం ప్రకారం ఎవరి దగ్గరైనా నువ్వు అన్యాయంగా ఒక వంతు తీసుకుంటే ఎన్ని వంతులు చెల్లించాలి? 4 వంతులు చెల్లించేసాడు. అది మార్పు అంటే, అది క్రియ అంటే, అది సత్యం అంటే. బాప్తీసం తీసి మునిగెత్తం కాదు రక్షణ అంటే, క్రియ అంటే. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలానే బాప్తీసం తీసుకోవద్దని కాదు సుమా, తీసుకోవాలి. ఈ క్రియ ఉండాలి, ఈ మారు మనసు ఉండాలి కదా, ఈ మారు మనసు రావాలి. దేవునికి స్తోత్రం. అలాగే నేను అంటాను, క్రియ అనేది ప్రాముఖ్యం. క్రియలు లేని ఎడల విశ్వాసం ఒంటిదై అది మృతమైనదగునని వాక్యం చెప్తుంది. ఇప్పుడు రెండో మాట నేను చెప్పానేమని? క్రియల మూలముగా నీతిమంతురాలుగా తీర్చబడిన రాహాబు. ఏంటంటే
ఎక్కడ వాక్యం అక్కడ టైం అయిపోయిందా? యేసు రక్తమే చేయం. ముగించేయమంటారా చెప్పమంటారా? చెప్పంటారా? ఒక 10 నిమిషాల్లో క్లుప్తంగా. నాకు దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే గంటది 5 నిమిషాలు చెప్పగలను, 5 నిమిషాలది గంట చెప్పగలను. అందుకని ఇంకా గంట సబ్జెక్ట్ ఉంది, ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి, మొత్తం 4 పాయింట్లు. ఒక పాయింట్ చెప్పేసరికి గంట అయిపోయింది. నాకే మైండ్ అయిపోయింది, ఏంటంత స్పీడ్గా తిరిగేస్తుంది వాచ్. ఎక్కడ కొన్నా ఈ వాచ్? సరే, రెండో మాట, క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన అది ఏంటి? ఈమె చేసిన క్రియ ఏంటంటే చేర్చుకుంది. ఎవరిని చేర్చుకుంది? వేగులు వారిని చేర్చుకుంది, అంటే దేవుని బిడ్డలను చేర్చుకుంది. వాళ్ళు వచ్చారని వాళ్ళని సైనికులకు అప్పగించేస్తే సైనికులు వాళ్ళని తీసుకెళ్ళి రాజుకి అప్పిస్తే రాజు చంపేసేవాళ్ళు. అర్థమవుతుందండి? కానీ అక్కడ ఆమె చేయలే. వీళ్ళు నిజమైన దేవుని బిడ్డలు, వీళ్ళకి నేను హాని చేయకూడదు, కీడు చేయకూడదు, వీళ్ళకి మేలు చేయాలి, వీళ్ళకి సహాయం చేయాలి. అలయక మేలు చేయుదువే అని తగిన కాలమందు నీవు ఏం చేస్తావంట? పంట కోస్తావంట. విత్తనం విత్తిది ఏదో రోజు పంట కోస్తాంగా. ఇప్పుడు ఈమె మేలు సహాయం అనే విత్తనం విత్తింది, తగిన కాలంలో ఆమె మంచి పంట కోసింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చేర్చుకోవాలి మనం. క్రియ అంటే ఏంటంటే చేర్చుకోవడం. ఎవరిని చేర్చుకోవాలి? మత్తయి సువార్త 25వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 31 నుంచి 40 వచనాలు రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. కరెక్ట్గా చదివితేనే మీకు అర్థమైంది. మత్తయి సువార్త 25, 31 నుంచి 40 వచనాలు. మన అందరం చనిపోయాం అనుకోండి. చనిపోయిన తర్వాత మ్యాటర్ చెప్తున్నాను వినండి. పెద్ద సింహాసనం అయిపడుతుంది. సింహాసనం ముందు ఏసై కూర్చుంటారు. నా వైపు చూడండి, ఏసై కూర్చుంటారు. చదవద్దు, ఇప్పుడు చదవద్దు, ఇంటికి వెళ్ళి చదవండి. ఏసై కూర్చుని ఉన్నాడు. మన అందరం చనిపోయాం. చనిపోయిన తర్వాత ఏమి నిలబడి ఉంటాయి? ఆత్మలు. మనందరం ఆత్మల రూపంలో దేవుని సింహాసనం ఎదుటి నించుని ఉన్నాం. అప్పుడు గొర్రెల కాపరి గొర్రెలను మేకలను వేరు చేసినట్లు మనల్ని ఏరు చేస్తాడంట. నీతిమంతులారా కుడివైపుకి రండి అంటే గొర్రెలు, మా శపించబడిన వారులారా అంటే మేకలు మీరు ఎడం వైపుకి రండి అని అంటాడు. ఈ కుడివైపుకి రండి అన్న వాళ్ళతో దేవుడు ఏమంటాడు తెలుసా? మీరు నేను ఆకలి కొంటే అన్నం పెట్టారు, నేను దప్పుకుంటే దాహం తీర్చారు, వస్త్రహీనున్నైతే నాకు వస్త్రం ఇచ్చారు, నేను పరదేశిని అయి ఉంటే మీరు నన్ను ఏం చేశారు? చేర్చుకున్నారు. ఆ మాట చాలా ఇంపార్టెంట్. చేర్చుకున్నారు. అందుకనే నా తండ్రి సిద్ధపరిచిన రాజ్యములు పాలు భాగస్తులవడానికి రండి, దేవుని రాజ్యంలోనికి రండి అని కుడివైపు వారికి ఆహ్వానం ఇస్తాడు దేవుడు. వీళ్ళందరూ అంటారు, మేమా? నువ్వెప్పుడు వచ్చావయ్యా? నీకెప్పుడు పెట్టామయ్యా? నీకెప్పుడు వస్త్రం ఇచ్చామయ్యా? నీకెప్పుడు తప్పికి తెచ్చామయ్యా? అంటే అప్పుడు యేసుప్రభులు వారు మన కుడివైపున మనతో దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఈ అల్పులైన వారిలో ఒకరికి మీరు చేశారు కాబట్టి నాకు కూడా, అంటే మీ ఇంటికి పొద్దునే అమ్మా అయ్యా అని అడుక్కుంటా వస్తున్నాడే, ఆయనకి మీరు సహాయం చేశారనుకో, ఎవరికి చేసిన వాళ్ళు మనం? నన్ను సాయం చేస్తామా? ఏమంటాం? మట్ట ఎత్తుకుంటా, తెల్లారిందా చేయకాలే లేదా వెళ్ళరా. ఏంటి రాత్రి తినగా మిగిలిపోయిన సద్దన్నం ఎత్త కూడా పెద్ద ఫోజు. మళ్ళీ నీ ఇంటికి పొద్దున్నే తెల్లారితే ఎవరు వచ్చారు తెలుసా? దేవుడు ఆయన రూపంలో వచ్చాడు. అది తెలుసుకోక మనం చేయకాలే లేదా వెళ్ళా. ఎన్ని చేతులు కావాలమ్మా నీకే? 4 చేతులు ఇచ్చి 4 చేతులతో పనులు చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. సద్దన్ని తీసుకుంటుంది ఇప్పుడు ఏసు రక్తం. మరి అమ్మా ఇప్పుడు ఆయన దేవుడు అని తెలిసిన తర్వాత సద్దన్ని వెంట పెడతాం మనమైనా? వేడన్నం పెట్టాలా? ఏసు రక్తమే చేయం. అదే చేర్చుకునే విధానం మనం కలిగి ఉండాలండి. రెండో మాట ముగించేస్తున్నాను, ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది కానీ నేను ముగించేస్తాను, ఓకేనా? మూడో మాట రాసుకోండి. వారి సంరక్షణ కొరకు వేడుకున్న రాహాబు. వారి సంరక్షణ కొరకు వేడుకున్న రాహాబు. ఇప్పుడు ఇంట్లోకి వాళ్ళని చేర్చుకుంది, వాళ్ళతో మ్యాటర్ అంతా చెప్పింది, మేము దేవుని గురించి విన్నాం, మేము తెలుసుకున్నాం అని చెప్పింది, వాళ్ళకి సహాయం చేసింది. ఇప్పుడు ఆమె ఏమంటదంటే, అయ్యలారా మీరు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని చంపమాకండే, మమ్మల్ని నాశనం చేయమాకండే, మా కుటుంబాన్ని నాశనం చేయమాకండే అని వేడుకుంటున్నారు. దీన్నే ప్రార్థన అన్నారు. దేవుని స్తోత్రం కలిగినగా. అందుకని ఒక మాట ఉంది, ఎవడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయని వాడు రక్షింపబడును. ప్రార్థన చేయాలని మందిరానికి వచ్చాక నాకు ప్రార్థన రాదంటారు చాలామంది. 10 సంవత్సరాలైనా ప్రార్థన రాని అమ్మక్కలు ఉంటారు చర్చిలో. విచిత్రం ఏంటో కానీ ఆ కానించి బండిన వరకు బూతులు తిట్టేస్తారు. తిట్టుండదు. మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయమంటే నాకు చదువు లేదండి పాస్టర్ గారు. తిడతాక ఆకాంక్ష బండి రోజు తిడతాక చదువు ఉంటుందా? ఏసు రక్తం అయ్యా. ఒకసారి పాత మందిరంలో ఉన్నప్పుడు, మన పాత చర్చిలో ఉన్నప్పుడు అండి, ఇలాగే వాక్యం అడిగా ఒక తల్లిని. అడిగితే ఇదే మాట ఉంది, మాకు చదువు రాదండి అంది. ఒకసారి ఇక్కడ ఈ కరెంట్ స్తంభం దగ్గర మన ఈదులో ముందు నుంచి ఉంటే అందరూ డిస్కషన్ చేసుకుంటారు, మాట్లాడుకున్నారు. ఎవరో ఒక వ్యక్తిని ఫ్రిడ్జ్లో పెట్టేశారు, ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బీసుకుపోయాడు అని అనుకుంటే సందర్భం చెప్తున్నారు కానీ సినిమా పేరు గుర్తు రావట్లా. 4-5 ఉన్నారు. ఎవరు చెప్పారు? ఇప్పుడు ఆవిడ చెప్పేసింది. చెప్పినప్పుడు నేను విన్నాను, మీరు యాక్షన్ చెప్తున్నానండి. ఆమె చెప్పంగానే ఎలా చూసా,
ఇలా చూడంగానే ఆ రోజు ఆదివారం పొద్దున అక్కడ డిస్కషన్ అయింది. అమ్మాయి నువ్వు చెప్పంటే నాకు చదువు రాదంది. ఇక్కడ మాత్రం సినిమా పేరుతో సహా ఆ యాక్షన్ చేసిన వ్యక్తి పేరుతో సహా బాబాగారు బాగున్నారండి, బ్రహ్మానందనండి, పిచ్చిలో పెట్టేసిందని చెప్పింది. నేనేమనలేదండి. యేసు ప్రభు జక్కిని చూసినట్టు చూసా. యేసు ప్రభు జక్కిని చూసినట్టు చూస్తే సెంగిలా దోపుకుని పరుగో గుర్తొచ్చింది. అమ్మో పొద్దున్న వాక్యం అడిగితే చదువురాదన్నాను, ఇప్పుడు చెప్పాను, అయిపోయింది నా బతుకని. పరుగు. అన్నిటికీ జ్ఞానం ఉంటుంది, మనకి అన్నిటికీ చదువు ఉంటుంది. వాక్యం దగ్గరికి వచ్చేసరికి మాత్రం దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునామాన్ని బట్టి ఎవడు ప్రార్థన చేయని వాడు రక్షింపబడును. ఏమే అద్భుతం ఏంటంటేనండి, ఇప్పుడు మన రానక్కు ఉందండి. రానక్కి సెంటర్లో వెళ్తుంది. బావగారు షాప్ గారికి వెళ్తుంటే పంచాయతీ ఆఫీస్ పక్కన చీరలు పెట్టారు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. వెంటనే రానక్కి ఎవరికి ఫోన్ చేస్తా చెప్పండి? నేను అనుకున్నాను అమ్మకి చేస్తారేమో అనుకున్నా. ఎందుకంటే ఒక్కది కొనుక్కుని వెళ్ళిపోవచ్చుగా. మీరు మ్యాటర్ అంతా చెప్పేస్తాను, ఇంటికి వెళ్ళక వీడియోస్ మీకు దెబ్బలాట పెట్టిన అవుతాను నేను. ఏసు రక్తం విజయం. ఏమా రక్షణ దేవుడు ఇచ్చాడని ఈ ఒక్క దావుని గురించి అడగకుండా నా ఇంటి వారందరినీ కోసం, అయ్యా నా ఇంటి వాళ్ళందరూ, నా తండ్రి ఇంటి వాళ్ళు ఉన్నారు, మా అమ్మ ఇంటి వాళ్ళు ఉన్నారు, మా నాన్న ఇంటి వాళ్ళు ఉన్నారు, అందరి గురించి చెప్పేస్తుంది. అమ్మా సరే నీకు వాగ్దానం ఇస్తున్నా, నువ్వు మా సాయం చేసావుగా, మమ్మల్ని మీ దేశ రాజుకి అప్పగించకుండా మా ప్రాణం కాపాడావు కదా, నీ ప్రాణానికి, నీ ఇంటి వారందరి ప్రాణానికి మేము ఉత్తరవాదులం, మీ ఇంటి వారికి ఏ ప్రాణహాని రాదు, మేము మీకు ప్రమాణం చేస్తామని చెప్పి ఆ వాళ్ళని కిటికీ గుండా దింపింది. జాగ్రత్తగానండి, కిటికీ గుండా దింపింది. ఆ కిటికీకి ఏ దారం కట్టింది? ఎర్రని దారం కట్టింది. కిటికీ అంటే మార్గం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న యేసు ప్రభుల వారికి సాదృశ్యం కిటికీ. మరి కిటికీకి కట్టిన ఎర్రని దారం యేసు ప్రభుల వారి రక్తానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాళ్ళు దిగుతా అన్నారు, అమ్మా వందనాలు, నిండు వందనాలమ్మా, మమ్మల్ని బతికించావు, సహాయం చేసావు. ఈ ఎర్రని దారం గుండా ఎవరైతే వస్తారో వాళ్ళు ప్రాణాలతో ఉంటారు, మేము నీకు ప్రమాణం చేస్తున్నాం అన్నాడు యేసే. వేగుల వారు అదే మాట ఇప్పుడు నేను మీకు పోల్చి చెప్తున్నాను చూడండి. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో వారే నిత్యరాజ్యానికి వారసులు. దేవునికి మహిమ కలుగునుగా. అంతే కదా. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మ్యాటర్ అంతా చెప్పేశారు. ఇక నేను రక్తం గురించి ఇదంతా మీకు మ్యాటర్ చెప్పను. లూదియా అనే ఒక ఆమె పౌలు గారు చెప్తున్న మాటలు విని రక్షించబడింది. అక్కడ ఎంతమంది రక్షించబడ్డారు? తన ఇంటి వారందరూ. అది నువ్వు రక్షించబడితే సరిపోదు. నేను తీసుకున్న బాప్తీసం పరలోకానికి వెళ్ళిపోతానంటే మరి మీ అన్నయ్య సంగతే, నీ తోడబుట్టిన తమ్ముడి సంగతే, నిన్ను కన్నా నీ తల్లిదండ్రుల సంగతే, మరి అత్తమ్మ, మరి వాళ్ళ సంగతి, వాళ్ళ గురించి ప్రార్థన చేయవా? ఈ రాహబుని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం తెలుసా? ఓ విశ్వాసి, ఈ రోజు వరకు నువ్వు ఒకవేళ నేను రక్షించబడ్డాను సరిపోయింది అనుకున్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ రక్త సంబంధుల పరిస్థితి ఏంటి? ఈ లోకయాత్ర ముగించుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎన్ని ఎకరాలు కొన్నావు, ఎన్ని మేడమిత్తులు కట్టావు, ఎన్ని ఆస్తిపాస్తులు సంపాదించావు అని దేవుడు అడగాడు. కానీ ఎన్ని ఆత్మలు సంపాదించావు అని అడుగుతాడు దేవుడు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? దేవునికి స్తోత్రం. నా ఇంట్లో నేను రక్షించుకున్నానన్న సాక్ష్యం నువ్వు చెప్పుకోలేకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు పౌలరాజు గారిని అడుగుతాడు యేసు ప్రభు. ఎవరు తెలుసా? మావులమ్మ గారి పరిస్థితి ఏంటి? సుజాత గారి పరిస్థితి ఏంటి? ఎందుకని? మీ రక్త సంబంధులు కాబట్టి. వాళ్ళ గురించి బాధ్యత ఎవరిదే? చెప్పరే, మీదే. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళ గురించి దేవుని మాటలు చెప్పాలా, వాళ్ళ ఆదివారం మందిరానికి లాక్కురావాలి. ఏ ఫంక్షన్కి తీసుకెళ్ళిపోతారుగా. దేవుని స్తోత్రం. వీళ్ళ కుటుంబంలో ఉన్న గొప్ప విషయం చెప్పమంటారండి. ఎవరికైనా చిన్న అపాయం వచ్చిందంటే ముక్కులు చెవులకి సహా మొత్తం తీసి ఇచ్చేస్తారు. మాకు కూడా ఎప్పుడైనా సాయం చేయండి అన్నట్టుగా స్థలంగా అనుకుంటున్నావా? 16 సెంట్ల దగ్గర వస్తుంది. కొంచెం లేట్ అయినా వదిలిచి ఇచ్చేస్తాను. ఏసు రక్తమే చేయం. అది ఇంటి వారందరూ రక్షించబడాలండి. ఏదైనా బంపర్ ఆఫ్ తగిలిందంటే మా అక్క గుర్తొస్తుంది, మా చెల్లి గుర్తొస్తుంది. మరి రక్షణ లక్షల కంటే రక్షణ గొప్పది కదా. మరి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన దేవుని ఉగ్రతను ఎలా తప్పించుకుంటాం? అమ్మో, దేవుడు రాబోతున్నారు, ఇశ్రాయేలీలందరూ ఎరుకో పట్టణాన్ని జయించేస్తారు, ఈ ఎరుకో పట్టణాన్ని నాశనం చేస్తారు. అమ్మో, నేను ఈ పట్టణంలో నాశనం అయిపోకూడదు, వాళ్ళతో పాటు నేను బతకాలి, వాళ్ళతో పాటు నేను ఉండాలి, ఆ దేవుడిని నేను కూడా ఆశ్రయించాలి, ఆ దేవుని గురించి నేను తెలుసుకోవాలని ఆ తాపత్రయం ఆమెకుంది. ఆమె రక్షించబడింది. అందుకనే ఎబ్రీ పత్రికలో మాట రాబడింది, అవిధేయులతో పాటు. ఎబ్రీ పత్రిక 11:31, అవిధేయులతో పాటు ఆమె నశించకపోయెను. ఇప్పుడు మాట చెప్తున్నా వినండి. నీవు నేను భవిష్యత్తు గురించి చెప్తున్నా. యేసయ్య రెండో రాకడ రాబోతున్నారు. ఆయన ఎవరు ఎదుర్కొంటారంటే విశ్వాసులు ఆయన ఎదుర్కొంటారు. అవిశ్వాసులు అందరూ కూడా నాశనం అయిపోతారు. టీవీ నెలలో మీరు చూడండి, కొన్ని ఇంపార్టెంట్ ఛానల్స్లో చూడండి, గ్రహశకాలాలు పడుతున్నాయి. గ్రహశకాలేనా తమ్ముడు? వాటిని ఏమంటారు? గ్రహశకాలేనా? ఏవో పడుతున్నాయి. ఆస్ట్రాయిడా అంటే ఏంటి? శకలం.
ఇప్పుడు వరకు పడుతున్న శకలాలు ఏవో భూమిని తప్పించుకుని వెళ్ళిపోయింది అనుకుంటే ఇప్పుడు వస్తుందో ఒక్కొక్క శకలం, అది ఖచ్చితంగా భూమిని తాకిద్ది, భూకంపాలు వస్తాయి. చాలా మట్టికి అంతకుముందు చరిత్రలో కొన్ని ఆస్ట్రాయిడ్ల వల్ల కొన్ని జంతురాశులు చచ్చిపోయినాయి. ఇప్పుడు చాలా భయంకరమైన వస్తున్నాయి. 2030 అనుకుంటా, 30 నాటుకో ఎప్పుడు తాగుద్దండి. అది డబ్బా ఛానల్స్ కాదు, మంచి ఛానల్లోనే చెప్పారు. మీరు కూడా రీసెర్చ్ చేసి చూసుకోండి. ఆ ఆస్ట్రాయిడ్లు, ఆ శకలాలు అక్క చెల్లి తమ్ముడా అన్న దేవుని రాకడికి సాదృశ్యాలు. ఏసే రాకడికి ముందేం జరిగితే భూకంపాలు, కరువులు, అల్లర్లు, ఒకరినొకరు రాజ్యం మీదకి రాజ్యాలు, ఇవన్నీ కూడా ఏసే రాకడికి. ఇప్పుడు రాహాబుకు ఒక టెన్షన్, ఇజ్రాయిల్ వస్తారు, ఎరుకొని జయిస్తారు. ఇప్పుడు మనకు కూడా ఒక టెన్షన్, ఏసై వస్తాడు, ఈ భూమిని నాశనం చేస్తాడు, మనందరినీ నిత్య రాజ్యంలోకి, శాశ్వతమైన రాజ్యంలోకి తీసుకెళ్తారు. ఆమె ఏదైతే నిరీక్షణ కలిగి ఉందో మనం కూడా అదే నిరీక్షణ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు, ఆయన చేరుస్తాడు. ఆమె వాళ్ళని చేర్చుకుంది కాబట్టి యేసయ్యని చేర్చుకుందని అర్థం. దానికి నువ్వు కూడా ఈ రోజున యేసయ్యని హృదయంలోకి చేర్చుకో, ఆయన విశ్వాసం ఉంచు. నువ్వు నేను కూడా రాబోతున్నటువంటి దుర్దినాలు ఏవైతే ఉన్నాయి, బహు భయంకరమైన కాలం, యేసయ్య రెండవ రాకడ కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో నువ్వు నాశనం పొందవు. నాశనం అంటే అగ్నిగుండంలో పడటమే నాశనం, అగ్నిగుండంలో పడటమే నాశనం, నరకులో పడటమే నాశనం. నీ ఆత్మ నాశనం కాకూడదంటే నీ ఆత్మ ఇప్పుడే దేవునిలో హర్షించాలి, దేవునిలో సంతోషించాలి, దేవునిలో ఆనందించాలి. అట్టి కృప రాహాబు పొందుకుంది. మరి నువ్వు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని స్తోత్రం కలుగును గాక. 4వ మాట, ఇశ్రాయేలుల మధ్య నివసించి క్రీస్తు వంశావళిలో చేర్చబడిన రాహాబు. ఒక మాట చదివి నేను వాక్యాన్ని ముగించేస్తాను. మత్తయి సువార్త 1:5 చదవండి. మత్తయి సువార్త 1:5 నేను చదువుతున్నాను, వినండి. నేను ఒక ప్రశ్న కూడా అడుగుతా. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి ఎవరి వంశావళి అండి ఇది? ఓకే, 2వ వచనం, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. ఈ పేర్లు మగాళ్ళ పేర్లా, ఆడవాళ్ళ పేర్లా? పిల్లలను కనేది ఆడాలా మగాళ్ళ? ఈ యోధా వంశంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, మా అమ్మ బయటికి వెళ్ళింది కాబట్టి చెప్తున్నా. మా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత, వెళ్ళిపోయే ముందు కాగితాలు నా చేతిలో పెట్టింది. ఏ కాగితాలు ఇవి? ఆస్తి కాగితాలు. ఒరే జాగ్రత్త పెట్టుకోరా, అర్థమవుతుందా? అప్పుడు యూదులకి అలా ఇచ్చేవాళ్ళు కాదు. ఒకవేళ 4 తరాలు మిస్ అయిపోయినా, 4వ తరం తర్వాత వాళ్ళు వెళ్ళినా పలానా పేరు చెప్తే వాళ్ళకు వంశవృక్షం ఉంటుందంట. అర్థమవుతుందండి? ఆ వంశవృక్షం ప్రకారంగా ఆ ఆస్తి అంతా ఆ పిల్లడికి ఇస్తారంట. దేవుని స్తోత్రం. అందుకనే అప్పుడు మగాళ్ళ పేర్లు రాసేవాళ్ళు. అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను అతని అన్నదమ్ములు కనెను, యోధా తామారు గురించి ఆల్రెడీ మీకు చెప్పా. ఇక్కడ మాత్రమే వంశావళిలో స్త్రీల పేర్లు చేర్చారు. తామరునందు పెరేసును కనెను, జరహును కనెను, పెరేసు ఎస్రోను కనెను, ఎస్రోను అరామును కనెను, అరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సును కనెను, నయస్సును సెల్మానును కనెను, సెల్మాను ఎవరినందు? రాహాబునందు బోయోజును కనెను, బోయోజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషైని కనెను, యెషై రాజని దావీదును కనెను. దావీదు వంశంలో నుంచి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చారు. దావీదు కుమారుడు యేసుక్రీస్తు. దావీదు ఎవరి కుమారుడు? బోయోజు కుమారుడు. ఆ వంశావళిలో చేర్చబడింది. ఇప్పుడు నీవు నేను క్రీస్తు వంశావళిలో చేర్చబడాలి, క్రీస్తు రాజ్యంలో చేర్చబడాలి. అంటే మనం ఏం చేయాలంటే వేగుల వారిని ఆమె చేర్చుకున్నట్లు యేసు ప్రభుల వారిని మనం హృదయంలోకి చేర్చుకోవాలి. రోమా 8:1, క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఈ మాట నాతో చెప్పండి. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇప్పుడు ఆమె అవిధేయులతో పాటు నశించిపోయిందా? ఆమె చేసిన పాపాలకు శిక్ష విధించబడిందా? మనందరం కూడా తెలుసో తెలియక పుట్టిన నాట నుంచి నేటి వరకు తెలుసో తెలియక మన శరీర బలహీనతను బట్టి అనేక తప్పులు చేశాం, అనేక తెలిసి కొంత తెలియక కొంత అనేక పాపాలు చేశాం. ఆ పాపాలన్నిటికీ కూడా పాప పరిహారం మనం పొందాలి ఈ భూమి మీద బతుకున్నప్పుడే. ఆ పాప పరిహారం గొర్రెను బలిస్తేనో, మేకను బలిస్తేనో, కోడెను బలిస్తేనో రాదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం, పరిశుద్ధమైన రక్తం వలనే పాప విమోచన ఉంది. అదే వాక్యం చెప్తుంది. యేసయ్య రక్తం ప్రతి పాపని పరిశుద్ధపరుస్తుంది, ప్రతి దుష్టత్వం నుంచి, దుర్నీతి నుంచి విడిపిస్తుంది. ఆమె పాపం నుంచి ఆమెను విడిపించింది, ఆమెను రక్షించింది, ఆమెను బతికించింది. ఆమె ఇంటి అందరూ రక్షించబడ్డారు. ఆమె విశ్వాసుల గుంపులోకి వచ్చింది, ఇజ్రాయేల్తో పాటు బతికింది. ఆమె యేసుక్రీస్తు ప్రభుల వారికి పూర్వీకురాలైంది. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు సంబంధం అయింది. ఇప్పుడు నీవు నేను ఎవరి సంబంధం అవ్వాలి? చెప్పాలి గట్టిగా, ఎవరి సంబంధం అవ్వాలి? క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఈ లోకయాత్ర 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అయినను వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే. ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు మనకి లోకం, మన జీవితం.
అడవి గడ్డి పువ్వు లాంటిది మన జీవితం, నీటి బుడగ లాంటిది మన జీవితం, అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటిది మన జీవితం. అందుకనే ఈ ఆత్మకి మరణం లేదు. శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకి మన మన భారతదేశంలో ఉన్న ప్రతి గ్రంథం చెప్తున్న మాట, అది ఒక బైబిల్ గ్రంథం చెప్తున్న మాట కాదు, ప్రతి గ్రంథం ఘోషిస్తుంది ఆత్మకి మరణం లేదు, ఆత్మకి మరణం లేదు, ఆత్మకి మరణం లేదని. నిత్యత్వం ఉంది ఆత్మకి. నిత్య నరకమా నిత్య రాజ్యమా? ఏం కావాలి మీకు చెప్పండి? నిత్య నరకం కావాలా, నిత్య రాజ్యం కావాలా? నిత్య రాజ్యం కావాలంటే నేను శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, శాశ్వతమైన రాజ్యాన్ని నేను మీకు ఇస్తున్నానని చెప్పిన యేసయ్యందు విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి. మన జీవితాన్ని కూడా మార్చుకుందాం, మన ప్రవర్తన కూడా మార్చుకుందాం. రాహాబులాగా మనం కూడా మారు మనసు కలిగి జీవిద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి దేవుడు నీతో ఏం మాట్లాడారు ఒకసారి ఆలోచించు. నిజమే, ఇప్పుడు దాకా నేను రక్షించబడ్డాను చాలే అనుకున్నావేమో. మరి నీ రక్త సంబంధుల పరిస్థితి ఏంటి? నీ బంధుమిత్రుల పరిస్థితి ఏంటి? వాళ్ళు రక్షించబడొద్దా? నువ్వు తెలుసుకున్నావు సత్యాన్ని, మరి వాళ్ళు తెలుసుకోవద్దా? నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తే వాళ్ళ నరకంలో అగ్నిలో కాలుతా ఉంటే నీకు సంతోషమా? మరి చెప్పవా సువార్తని? సత్యదేవుని గురించిన సువార్త చెప్పవా నలుగురికి? కొన్ని బయట వాళ్ళకి కాదు, నీ ఇంట్లో వారికి చెప్పవా? ఆమె తన ఇంటి వాళ్ళందరినీ ఆ కిటికీ గుండా దించిందంట. తన ఇంటి వారందరూ, తన తండ్రి, తన తల్లి, తన సంబంధులందరినీ దించిందంట. వాళ్ళందరికీ ఒక్క ఆటంకం, ఒక పై కూడా రాలేదు, ఒక కీడు కూడా రాలేదంట. వాళ్ళందరూ రక్షించబడ్డారు, బతికి బట్టగట్టారు. మనం కూడా నిత్యం దేవుని రాజ్యంలో బతకాలంటే, నిత్యత్వం దేవుని రాజ్యంలో బతకాలంటే ఈ భూమి మీద మనం బ్రతుకుండగానే క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. నేనేదో కల్లబొలి మాటలు చెప్పి నమ్మండి అంటలేదు. మీకు ఇష్టమైతే, మీకు నమ్మకం ఉంటే నమ్మండి. నిజమే ఈయన దేవుడని మీకు విశ్వాసం వస్తే నమ్మండి. దేవుడు ఆత్మస్వరూపి, ఆత్మస్వరూపి, ఆత్మస్వరూపి. విగ్రహంలో దేవుడు ఉండడు, అది గమనించాలి మనం. అది ఒక మట్టి బొమ్మ మాత్రమే. యేసు ప్రభు బొమ్మ అయినా సరే నీ అంతరాత్మలోనే ఉన్నాడండి దేవుడు. నీలో ఉన్న ఊపిరి యేసై ఊదిందే, అది మర్చిపోతున్నావు. నీలో ఉన్న దేవుడిని మర్చిపోయి ఎక్కడో ఉన్నాడు దేవుడు అని చెప్పి ఎక్కడెక్కడికో పరిగెడుతున్నావు. నీ కన్నుల ముందు సహాయాన్ని అర్థిస్తున్న ఓ బేదవాడి రూపంలో వచ్చిన దేవుడిని నువ్వు చూడలేకపోతున్నావు, కొండలెక్కేస్తున్నావు. ఉపయోగం ఉందా? నీకు దేవుడు కనబడాలంటే కొండలెక్కితే కనబడ్డ దేవుడు నీ ముందున్న బేదవాడిని కనికరించు. క్రియ చేర్చుకో, పరదేశులు చేర్చుకో, అక్కర్లో ఉన్నవారికి సహాయం చేయి. బేదలు కనికరించేవాడు యెహోవా కప్పించేవాడు. ఏం అపాయంలో ఉన్న వారికి ఇంట్లో తన షెల్టర్ ఇచ్చింది, సహాయం చేసింది, ఆదుకుని ఆదరించింది. మేలు చేయ నెరిగియో చేయకపోవట పాపం. చేయగలిగిన సత్తా సామర్థ్యం నీ దగ్గర ఉంది. అందుకని దేవుడు అంటాడు, 100 రూపాయలు దేవుడు మనకిచ్చి 10 రూపాయలే దేవుడు అడిగాడు. ఎందుకో తెలుసా? 10 సేవకుని కోసం, పేదవాళ్ళ కోసం, సంఘ కార్యక్రమాల కోసం. 100 రూపాయలు నీకు ఇచ్చి అడుగుతున్నాడు 10 రూపాయలు. నా 10వ భాగం నాకే వండని. ఆ 10వ భాగమే బేదలకు ఖర్చు పెడుతున్నాం. బేదలకి ఖర్చు పెట్టకుండా, బేదలకు ఇవ్వకుండా, ఒక మాట ఉంది, కన్నులు మూసుకుని వానికి శాపం కలుగుద్దని వాక్యం చెప్తుంది. నీకు 100 ఇస్తేనే కదా దేవుడు తిరిగి 10 అడిగేది. క్రియ ఏది? క్రియ. నేను దేవుడిని నమ్మాను అంటున్నావు, సాక్ష్యం చెప్తున్నావు, పాట పాడుతున్నావు, ప్రసంగం చెప్తున్నావు. ఏంటి ఉపయోగం క్రియ లేనప్పుడు? భేదవాళ్ళని కనికరించినప్పుడు, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా లేనప్పుడు. ఆమె చేర్చుకుంది, ప్రాణం మీదకి వచ్చింది ఆమెకి. ఆ వేగులవన్నీ చేర్చుకుందని ఆ దేశ రాజుకి తెలిస్తే చంపేస్తాడంతే రాహాబుని. లెక్క చేయలా. ఎందుకు తెలుసా? నిజ దేవుని గురించిన ఉనికి తెలుసుకుందామా, చచ్చిపోతాను, దేవుని కోసం చచ్చిపోతాను అనుకుంది. ఆ తెగింపు ఉండాలి. కలబులి మాటలు చెప్పలా, కహానీలు చెప్పలా. చేర్చుకోవడానికి పరదేశం చేర్చుకుంది. ఆకలి కొన్న వారికి అన్నం పెట్టావు, పేదవాళ్ళకి వస్త్రం ఇచ్చావు, దప్పుకుంటే దాహం ఇచ్చావు, రా కుడివైపుకి అన్నాడు దేవుడు. బాప్తిసం తీసుకున్న వారులారా కుడివైపుకి రండి అన్నా దేవుడు. అక్కడ ఎవరైతే విత్తుతారో, ఎవరైతే సహాయం చేస్తారో, ఎవరైతే మేలు చేసేవారు ఉంటారో, మేలు చేయవాడు దేవుని సంబంధాన్ని వాక్యం చెప్తుంది. నువ్వు చేయవలసిన మేలు చేయకుండా ప్రార్థన చేశాను, నేను రక్షించబడ్డాను, ప్రార్థన చేశాను, బాప్తిసం తీసుకున్నానంటే నరకానికి పోతావు, జాగ్రత్త. ఈ పై భక్తి ఎవరికి కావాలి? క్రియలతో కూడిన విశ్వాసం కావాలా. యాకోబు పత్రిక 2:25, క్రియలు లేని విశ్వాసం మృతం. చచ్చిపోద్ది నీ విశ్వాసం, నీ ప్రార్థన చచ్చిపోద్ది, నీ విశ్వాసం చచ్చిపోద్ది, వాక్యం కూడా చచ్చిపోద్ది. 4 స్తంభాలు ఉండాలి, పైన నివాసం, ఆ సహవాసం కూడా ఉండాలా. ఏదంటే ఒక్కటి లేకపోయినా మా ఆత్మీయ నివాసం కూలిపోద్ది.
ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, ఉపవాసం ఉండాలి, ధర్మకార్యాలు ఉండాలి, సహవాసం ఉండాలి. అన్నీ ఉంటేనే నివాసం నిలబడద్ది. 4 చక్రాలు ఉంటేనే కారు ముందుకు సజావుగా వెళ్ళద్ది. 4 కోళ్ళు ఉంటేనే కుర్చీలో కూర్చోగలుగుతాం. అలాగే భక్తి జీవితం అంటే సంపూర్ణ స్థితిలోకి వెళ్ళాలి. ఆమె విన్న యేసుని గురించి నమ్మింది. ఏమండి, తన ప్రాణాపాయమైనా సరే వాళ్ళకి చేర్చుకుంది. ఈరోజు నీకు తినడానికి తిండి లేదంటున్నావా? ఈ రోజున ఎలాంటి విషయాలు నువ్వు మాట్లాడుతున్నావు ఒకసారి ఆలోచించు. కష్టంలోనైనా ఇబ్బందుల్లోనైనా దేవుని కోసం నువ్వేం చేయగలుగుతున్నావు? మనుషులు మీకేమి చేయగోరుదురో మరి దేవుడు మనకి ఏదో చేయాలని కోరుకుంటాం. మన దగ్గర మనుషులు కూడా అలా కోరుకుంటారుగా. అదే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో రాయబడి ఉంది. ముందు వాళ్ళకి చేయండి, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇవ్వడం. ఈమె తెగించిందండి చావడానికైనా. అందుకనే దేవుడు ఆమెను బతికించాడు. క్రీస్తు వంశావళిలో చేర్చబడిందా? ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన విన్న వాక్యం ద్వారా దేవుడు మీ హృదయాన్ని ఎలా ప్రేరేపించారో ఒకసారి ఆలోచించాను. 4 విషయాలు. నెంబర్ 1, దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఆమె వేశ్య అయినప్పటికీ నీతిమంతురాలుగా తీర్చబడింది. నీతిమంతురాలుగా తీర్చబడాలంటే ఒక విశ్వాసం ఉంటే సరిపోదు, విశ్వాసానికి క్రియ అనేది ఉండాలి. క్రియలతో కూడిన విశ్వాసం గొప్పది. క్రియ ఉండాలి, విశ్వాసం ఉండాలి. నీళ్ళు క్రియలు లేవేమో, ఈరోజు క్రియలు లేవేమో. పేదవారిని ప్రేమించలేకపోతున్నావేమో, పేదవారిని కనికరించలేకపోతున్నావేమో. కనికరమ గలవారు ధన్యులు, వారు కనికరించబడతారు. నువ్వు కనికరించబడాలంటే ముందు నువ్వు కనికరం చూపించు. ఆమె చోటిచ్చింది వేగుల వారికి. యేసయ్య ఆమెకు చోటిచ్చాడు ఆమె వంశావళిలో, ఆయన వంశావళిలో. ఎంత గొప్ప విషయం అండి. ఎక్కడో లేడు దేవుడు. నీ ముందున్న పేదవారు ఉన్నారే, నీ ముందున్న అక్కర్లో ఆపదలో ఉన్నవారు ఉన్నారే, వాళ్ళలోనే ఉన్నాడు దేవుడు. వాళ్ళకి సాయం చేయి. నువ్వు దేవునికి సాయం చేసినవాడు పోతావు. 3వ మాట, ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచింది, క్రియ చూపించింది, ఆమె ఇంటి వారందరినీ రక్షించుకుంది. 3వ మాట, మరి ఈరోజు నువ్వు రక్షించబడ్డావు, మరి నీ ఇంటి వారందరి పరిస్థితి ఏంటి? 4వ మాట, ఒకప్పుడు అవిశ్వాసి, ఇప్పుడు విశ్వాసి. ఒకప్పుడు పాపంలో ఉంది, ఇప్పుడు పరిశుద్ధతలో ఉంది. ఒకప్పుడు శాపంలో ఉంది, ఇప్పుడు దీవెనలో ఉంది. మేము కూడా అంతే, మనం కూడా, మీరు కూడా అంతే. ఒకవేళ ఇంకా మీరు క్రీస్తులోనికి రాలేదేమో, ఒకవేళ ఇప్పుడైనా ఈ మాటల ద్వారా మీరు అర్థం చేసుకోండి అమ్మా. ఇది మతం కాదు, మత మార్పిడి కాదు. మతం అనేది మత్తు మందు లాంటిది అన్నాడు కార్ల్ మార్క్స్. యేసు ప్రభు నమ్ముకోవడం అనేది మతం అంటే అంతకంటే పిచ్చి మరొకటి ఉండదు. ఇది మతం కాదు, మార్గం, పరలోకానికి మార్గం. అవిధేయులతో పాటు నశించకపోయేను. నీవు నేను నశించిపోవడం ఇష్టం లేదు దేవునికి. ఈ చిన్నవారిలో ఒక్కరైనా నువ్వు నశించిపోట పరలోకమందు నా తండ్రి చిత్తము కాదు దేవుడు చెప్తున్న మాట. ఆనాడు రాహాబు రక్షించబడింది, పుట్టి జక్కయ్య రక్షించబడ్డాడు. మరి నువ్వు రక్షించబడతావా? నీకు రక్షణ కావాలా? నీకు యేసయ్య కావాలా? నీ హృదయంలోకి చేర్చుకో. వాళ్ళేమంటారు, వీళ్ళేమంటారు, ఎవ్వరు నిన్ను పరలోకానికి తీసుకెళ్లరు. వాళ్ళందరి వైపు చూడొద్దు. ఎవరి వైపు చూడాల రాహాబు, ఎవరి వైపు చూడాల జక్కయ్య. సిగ్గుపడలా. నేను అన్యాయం చేశాను, ఇది 4 గంటలు చెల్లిస్తానని చెల్లించేశాడు. అది దమ్ము ఉండాలి. ఒప్పుకోవాలంటే చేసిన తప్పును ఒప్పుకోవడానికి దమ్ము ఉండాలి. ఆ దమ్ము వస్తుంది యేసయ్యని చేర్చుకుంటే, ఆ ధైర్యం వస్తుంది యేసయ్యని నమ్ముకుంటే, ఆ తెగింపు వస్తుంది ఆటోమేటిక్గా. నేను పాపం చేశాను అని ఒప్పుకోగలుగుతాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, దయగలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు రాహాబు అనే స్త్రీని గురించి చక్కని శ్రేష్టమైన వర్తమానం మీరు మాకు వినిపించారు. ఈ రోజున విశ్వాసులు, తదితరులు, ఆత్మబిడ్డలు, నీ యందు నమ్మిక ఉంచిన వారు ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నారు ప్రభా. ఈ మాటలు విన్నారు. ఆనాడు రాహాబు వింది. ఆ విన్న మాటలే విశ్వాసాన్ని పుట్టించాయి. ఈరోజు ఎంతోమంది నీ మాటలు విన్నారు అయ్యా. యూట్యూబ్ ద్వారా ఎంతోమంది వింటున్నారు. వారందరికీ విశ్వాసాన్ని పుట్టించండి ఆయన. వినుట వల్ల విశ్వాసం కలుగుతుందని వాక్యం చెప్తుంది కదా. ఆ వినుట క్రీస్తుని కూర్చిన మాట ఉండాలని వాక్యం చెప్తుంది కదా. నిజమే, పనికి మాలిన మాటలు, పోకిరే మాటలు వినలేదు ఇప్పటి వరకు నీ బిడ్డలు. శ్రేష్టమైన మాటలు విన్నారు, చరిత్ర గురించిన సమాచారం విన్నారు. ఇది సత్యమని నీ బిడ్డలు గ్రహించాలి ప్రభా. నీ బిడ్డలు నమ్మేయాలి, దిగిపోవాలని నేను ప్రార్థన చేయట్లేదు ప్రభా. చేర్చబడాలి నీలోనికి, నీలో రక్షించబడాలి, నీలో బాప్తిజం తీసుకోవాలి, నీతో పాటు మరణించాలి, నీతో పాటు పునరుద్ధానం కలిగి జీవించాలి ప్రభు నీ బిడ్డలు. అదే నా ఆశ. ఆత్మీయ దైవజనుడిగా ఆధ్యాత్మికంగా నీ బిడ్డల పట్ల నేను ప్రార్థించేది అదే ప్రభు. ఒకళ్ళు రక్షించబడ్డారు, ఇంటికంటే కుదరదు ప్రభు. ఇంటి వారందరూ రక్షించబడ్డారు అయ్యా. లూదియా ఇంటి వారందరూ రక్షించబడ్డారు, రాహాబు ఇంటి వారందరూ రక్షించబడ్డారు అయ్యా. మరి ఈ మాటలు విన్న వారందరూ, ఇంటి వారందరూ రక్షించబడ్డారా? తమను తాము పరిశీలన చేసుకోవడానికి ఈ రోజున మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభు. ఎవరికి వాళ్ళే తమ స్నేహితులకి, బంధువులకి, శ్రేయభిలాషులకి క్రీస్తుని గురించిన వార్త ప్రకటించే వారు ఉండడానికి సహాయం చేయి. నాకెందుకులే అని వదిలేసేవారుగా కాకుండా అది బాధ్యతగా స్వీకరించి దేవుడు అడుగుతాడు, లెక్క చెప్పాలి అనే భయభక్తులతో ఉండడానికి సహాయం చేయమని
ఇంతవరకు విత్తబడిన వాక్యం బిడ్డలందరి హృదయాల్లో మంచి పంటబడిన విత్తనముగా 30 60 100 ఫలించడానికి సహాయం చేయమని ఆత్మీయ బిడ్డలందరినీ, కృపామనిషి సంఘ విశ్వాసులందరినీ, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని, మా ప్రాంత ప్రజలందరినీ, ఇరుగు పొరుగు వారిని, మా దేశ ప్రజలందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. కృపాక్షేమము దయచేయమని, మా దేశంలో మహారక్షణ కలగజేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుల యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మికను సహవాసం కూడి వచ్చిన బిడ్డలకును సకల కోడి పరిశుద్ధులకును సదాకాలము తోడే ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్.